తండ్రి, కృపగల మా దేవ, కనికరం గల మా తండ్రి, యేసయ్య, ఈ సాయంత్రం వేళ సమయంలో తండ్రి అయా, ఈ రాత్రి కాలం ముందు మీరు మాకు ఇచ్చిన ఈ ధనాన్ని బట్టి, సమయాన్ని బట్టి అయా, ఈ సిస్టర్స్ మీటింగ్ని అయా ఈ రీతిగా మీరు మీ యొక్క ఏర్పాటులో ప్రతి ఒక్క బిడ్డల నుంచి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం ప్రభువా. అయ్యా, మరి గత వారము సిస్టర్స్ మీటింగ్ చేసుకోలేకపోయాం, దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి తండ్రి, నీ చిత్తంలో ఉంటున్న ప్రతి బిడ్డ అయ్యా అయ్యా ఈ కూడికి ఆడవడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అడ్డుల్ని, ఆటంకాన్ని, దుష్టుని క్రియను లయపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా అటెండ్ అవ్వాల్సిన ప్రతి బిడ్డల్ని త్వరగా అటెండ్ అవ్వడం కూడా మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిజం ప్రభా, ప్రతి వారం మాతో ఎంతగానో ప్రభా ఈ యొక్క కూడికల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలుగా మా కుటుంబాన్ని మేము కట్టుకునే విషయంలో మేము మాకు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు. మరి ఈ దినం కూడా ప్రభా ఆ పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో అయ్యా మరి అక్క వాళ్ళతో మీరే ఉండి పరిశుద్ధపరచుదేవా ఈ కొడుకుని ఆది నుంచి అంతం వరకు మీరే భారం బాధ్యత ఆధిక్యత వహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ సహాయం చేయమని దేవ ముందుని నీ హస్తానికి అప్పగించుకుంటూ ప్రభా యేసుక్రీస్తునామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ మన శిరసైంది ఆదరశూరుండు, శ్రీ మన శిరసైంది ఆదరశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి, శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచే తన జయము, బయలుపరచే తన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు, జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చి, లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుండు, ప్రభువే స్తోత్రార్హుండు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించి మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించి ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే తన మహాత్మ్యము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కర్పించుకొనేదము మనమాయన కర్పించుకొనేదము ఆయన ఆశయమదియే ఆయన ఆశయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెమి కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై కొంచెమి కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడుచుకొనేదము గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు ప్రభు మార్గములయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. థ్యాంక్ యూ. మరి మన మధ్యన సిస్టర్ సత్య సిస్టర్ ఉన్నారు, మరి అక్క వాక్యంలోకి నడిపిస్తారు. వావట్టు సత్యక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికి. కొంత సాక్ష్యం చెప్పి కొంత వాక్యం చెప్తానండి. సాక్ష్యం నిమిత్తము ఒక వాక్యం చదువుకుంటాం. 1 సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నా. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండిబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చాలండి. ప్రేమ గల తండ్రి, దయగల నాయన, సర్వశక్తి గల మిక్కిలి మా ప్రియమైన దేవ, మీకెంతో వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా, మరి నన్ను నీ బిడ్డలతో ఐక్యపరచడానికి, నీ బిడ్డలతో సహవాసములో మరి నేను కూడా ఉండడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు నా దేవా.
మరి భూమి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నిన్ను వ్యాపింప చేస్తాను అని మాట ఇచ్చారు. బుదిగంతముల వరకు అన్నప్పుడు దేవా 17 సంవత్సరాలు నేను ఎదురు చూశాను ప్రభా. ఇదెట్లా భూలోకానికి నేనెట్లా వెళ్తాను అనుకున్నాను. కానీ దేవా ఈ మీడియా ద్వారా కూడా నువ్వు నా యెడల చేసిన దైవ కార్యములు ప్రభా, నాయుడు నన్ను వెలిగించిన విధానాన్ని దేవా మీ బిడ్డలతో నీ ప్రియులతో దేవా మరి పంచుకోవడానికి ఇచ్చిన ఈ మీడియాని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా నిరూపించుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ దినము మీ మీద ఆధారపడుతున్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మీ ఎద్దుకు వచ్చినాం ప్రభు. తండ్రి మీరు మా మధ్యలో ఉండండి దేవా. మీ యొక్క ఆధిపత్యం కిందకి, మీ శిరసత్వం కిందకి, మీ ప్రభుత్వం కిందకి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. ఖాళీ హృదయంతో వచ్చినాం. మరి మీరు మా వాక్యము ద్వారా, మీరు దేవా సాక్ష్యం ద్వారా మమ్మల్ని మాతో మరి నింపమని ప్రార్థిస్తున్నాం తని. కానీ కనబడలేని దురాత్మిక సమూహము ఈ సమయాన్ని డిస్టర్బ్ చేయడానికి, ఆత్మ ప్రాణ దేహములు నుండి దూరం చేయడానికి వాడు వేస్తున్న తంత్రములు దేవా మరి సమస్తము యేసు నామములో బంధించి లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మీ మీద ఆధారపడుతున్న ఆదరించేంత వరకు మీరే నడిపిస్తారని నమ్ముతూ బలహీనురాలని దేవా నీ రక్త శక్తి చేత నన్ను కడిగి దేవ పవిత్రపరిచి అవసరమైనది మాత్రమే నీ బిడ్డలకు క్షేమకరమైనవి అది నా నోటిని ఉచ్చరించడానికి నా నోటిని కూడా ముట్టమని నా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు కృతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. అయితే నా పేరు సత్యవతి, మాది కృష్ణా డిస్టిక్ ఫస్ట్. అయితే గత కాలంలో ఉప్పెన రావడం ద్వారా ఆ లంక ప్రాంతాలంతా అదే ఉప్పెన ఆ వర్షాలు రావడం ద్వారా ఆ వ్యవసాయం అంతా కూడా కొంచెం లాస్ అవ్వడం ద్వారా మా పెదనాన్న వాళ్ళు, మా నాన్నగారు అందరూ కూడా 7 అన్నదమ్ములు, 9 మంది అక్క చెల్లెలు, అంటే అన్నదమ్ముల పిల్లలు. మా చిన్న తాతయ్య గారు, మా తాతయ్య గారు ఇద్దరు కలిసే ఉంటారు. పెద్ద ఫ్యామిలీ. తినడానికి కూడా ఎంతో లోటు కొరత ఉంది. పంటలు పండక వచ్చిన పంట కూడా మరి చేయి దాటిపోయి ఇదంతా ఆర్థికమైన ఇబ్బందులు ఉండడం ద్వారా ఆ యొక్క కుటుంబం చెదిరిపోతూ వచ్చిందనమాట. కొంత విజయవాడ, కొంత మంచిర్యాల, కొంత విశాఖపట్నం, అంటే విశాఖపట్నంలో రైల్వే క్వార్టర్స్ కట్టడానికి ఆ రోజుల్లోనే వాళ్ళు వెళ్ళిపోయారనమాట కొంతమంది. అలా మా నాన్నగారు 12, 13 సంవత్సరాలు వయసులో ఆయన వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ వివాహం చేసుకోవడం, అక్కడ మేము పుట్టడం జరుగుతూ వచ్చింది. నేను ఇంటికి పెద్దదాన్ని. నా తర్వాత 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. అయితే మేము చిన్నప్పటి నుండి కూడా హిందూ ఒక ఆచారంలోనే మరి హిందూగానే మేము ఉంటూ వచ్చాం. దేవుడి గురించి అసలు మాకు తెలీదు, యేసుక్రీస్తు గురించి. ఒకవేళ తెలిస్తే ఏం తెలుసంటే క్రిస్టియన్స్ ని, అంటే క్రీస్తు నమ్మిన వారిని విమర్శించడం మాత్రమే తెలుసు, వాళ్ళని హేళన చేయడం మాత్రమే తెలుసు. ఎందుకు అంటే బ్రిటిష్ వారు మన దేశానికి చేసిన నష్టం అది మా నాన్నగారు, మా బంధువులు మాకు నేర్పిస్తూ వచ్చారనమాట. వాళ్ళు ఎంతో నష్టం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళని నమ్మకూడదని ఒకలాంటి ఒక తప్పుడు మార్గంలో నేర్పిస్తూ వచ్చారు. సరే ఇలా జరుగుతూ వస్తుంది. నాకు 7, 8 సంవత్సరాలు వచ్చిందంటే ఊహొచ్చింది. ఊహొచ్చిన కాడి నుండి ఇంట్లో నాకు మా అమ్మ ఎక్కువ పూజలు చేసేది. అంటే పూజలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆపదలు మొక్కులు వాడా అని ఆదుకోవా అని చెప్పి కన్నీటితో ఆమె ఏడ్చుకుంటూ అన్ని విగ్రహారాధుల దగ్గరికి వెళ్ళి పూజలు చేసేదనమాట. పూజలు చేసినప్పుడు నేను మా అమ్మని బాగా గమనిస్తూ ఉండేదాన్ని. ఏదైనా పండుగ వచ్చిందంటే ఆ రోజు పరవన్నం అవన్నీ వండుకునేవాళ్ళం. అప్పుడే మా నాన్నగారు అమ్మను కొట్టడం, ఆ పరవన్నం అంతా ఇట్లా ఇసిరేస్తాడు తినేవన్నీ, ఇంక మమ్మల్ని గసరేయడము, అంతా కలవరంగా ఉంది. ఆ తర్వాత ఆయన పేకాటికి, తాగుడికి, ఇక ప్రతి విధమైన ఒక చెడు వ్యసనానికి బానిస అయిపోయాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా అక్కలకి, అన్నలకి పెట్టడం, తనకి బలహీనంగా ఉన్నప్పుడు ఎవరు ఆదుకోకపోవడం, ఈ పేదరికంలో పేకాటికి, తాగుడికి, వ్యసనానికి అలవాటు పడిపోయేవాడు. ఏదైనా 50 రూపాయలు ఇవ్వకపోతే అమ్మను కొట్టేవాడు. 50 రూపాయలు ఇవ్వవే, నేను తీసుకొచ్చి 100 రూపాయలు తీసుకొస్తాను అనేవాడు. కానీ అట్లా డబ్బులన్నీ పోగొట్టేసేవాడు. అలా బయటికి వెళ్ళకూడదు అమ్మ, బయటికెళ్ళి అగ్గిపెట్టి కూడా తేకూడదు. అలా 4 పిల్లలు ఆకలితో అల్లాడిపోతూ ఉంటే దొంగచాటుగా ఎవరినైనా నూకలు గాని, బియ్యం గాని అడిగి పాపం మా అమ్మ వండేది. అలా అమ్మ కూడా చాలా, అమ్మ నాన్న తినేవాళ్ళు కాదు. ఆ మధ్యలోనే నాన్నగారికి బాలేదు. ఎందుకు బాగాలేదంటే అది కూడా చెప్తాను. అయితే నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు సౌందర్య టీచర్ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే 5 రొట్టెలు 2 చేపలు కదా, మరి దేవుడు మట్టి నుండి మానవుని
మరి తయారు చేసి తన జీవవాయువును మానవుడిలో వదలడం అనే మాట మాత్రమే గుర్తుంది. తను ఏం చెప్పారో నాకు తెలీదు. అదొక్కటే గుర్తుంది. మా నాన్నగారి పక్కనే నలుగురికి మా నాన్నగారు భగవద్గీత అన్నీ చెప్పేవారు. బ్రిటిష్ వారు ఎట్లా స్వతంత్రం ఎట్లా దేశం గురించి ఎట్లా పోరాడాలి అన్నీ నలుగురికి ఉగ్గుపాలతో నేర్పించేవాడనమాట. అలా చెప్తూ ఉన్న సందర్భంలో నేను మా నాన్నగారికి చెప్పాను, నాన్న ఆహ్, అదేంటి మేము వినాయకుడు బొమ్మలు అంటే కొన్ని చిన్న చిన్న మట్టి బొమ్మలు తయారు చేసేవాళ్ళం. లేదంటే మార్కెట్ నుండి పూర్ణ మార్కెట్‌కెళ్ళి తీసుకురావడము. ఇంకా వినాయకుడికి ఎలక్కాయలు ఏవో ఉంటాయి. అవి అడవిలోకెళ్ళి చాలా అడవిలోకెళ్ళి మా నాన్న నేను కూతురినైనప్పుడు కూడా కొడుకులో మా నాన్నగారు సాయం చేసేదాన్ని. అలాగా తీసుకొచ్చి బండి మీద అమ్మడము, మార్కెట్‌లో కిందన పోసి సంతలో అమ్మడము, అవి వినాయకుడు బొమ్మల్ని అవన్నీ చేస్తా ఉంటాం గాబట్టి, అప్పుడు నాన్నగారిని ఆ రాత్రి అడిగామనమాట. నాన్న మరి మా మేడం గారు చెప్పారు, మనమేంటి దేవుళ్ళది అమ్ముతున్నాము, దేవుళ్ళని మనల్ని చేశారంట కదా! ఎవరు చెప్పారు నీకు అన్నారు. మా మేడం గారు చెప్పారు సౌందర్య టీచర్ అంటే, సరే అని చెప్పి వెనకాతల మార్నింగ్ సైకిలేసుకొనొచ్చి ప్రిన్సిపల్ పంతులమ్మ గారిని బాగా తిట్టేశారు. ఇంకా ఆవిడని కొన్ని రోజుల వరకు మరి స్కూలుకి రాలేదు. తర్వాత పాపం ఆవిడని పనిష్మెంట్ ఇచ్చారంట. ఆ తర్వాత ఏమైందంటే దేవుని బిడ్డని మరి దేవుడి యొక్క స్వరూపి ఆయన ఆమెని తిట్టడం ద్వారా, గసరడం ద్వారా, తన ఉద్యోగానికి నష్టం కలుగజేయడం ద్వారా ఎంత నష్టమైందంటే కుటుంబంలో అది తీరని లోటు. అది ఇప్పటికి కూడా నా పుట్టింటికి అది ఉంటానే వచ్చింది. అది ఇంకా వాళ్ళు ఇంకా దైవికమైన విధానంలో లేరు గాబట్టి అది ఇంకా పోడ్చబడలేదు. ఎలా అంటే ఎప్పుడైతే అలా తిడుతూ వచ్చారో నాన్నగారికి అనారోగ్యానికి గురైతూ వచ్చారు. ఆయన బెడ్ మీదే ఉన్నారు. అల్సర్ ఉంది అనుకుంటా. ఆయన ఎన్నో నెలలు ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఆ టైంలో ఇంకా అంటే ఒక్కసారి ప్యాకెట్ ఆడినా, ఇంకోసారి కూరగాయలు అమ్మేవాడు. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అమ్మేవాడు. కొంతలో కొంతైనా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఫుల్‌గా ఇంకా ఆయన మంచం మీద ఉండడం కారణం చేత అమ్మ బయటికెళ్ళకూడదు. ఆకలితో అలమటిస్తున్నాం. అమ్మేమో గుళ్ళో దేవతల దగ్గరికెళ్ళి, పూజ గదిలోకెళ్ళి అల్లాడిపోవడం, తల్లడిల్లిపోవడం, ఏడవడం ఇదంతా నా హృదయానికి ఆ బాల్యంలోనే ఆ యొక్క ప్రభావం పడుతూ వచ్చిందనమాట. అయితే ఇలా ఉంటుండగా పక్క వాళ్ళ ఇంటికెళ్ళి మేమేం చేసేవాళ్ళం అంటే కాటన్ చీరలకి, కాటన్ డ్రెస్సులకి గంజి పెట్టుకోవడానికి అని చెప్పి గంజి తీసుకొచ్చుకునేవాళ్ళం. కానీ అది ఏంటంటే చెప్పొద్దు కదా! 4 గోడల మధ్యలో ఉండాలి. అది మనం ఆకలితో అయినా ఉండాలి గానీ బయటికి చెప్పొద్దనేవాడు. అట్లనే గంజి తాగి బియ్యపు పిండిలో నీళ్లు పోసుకొని గాని, లేతే ఉట్టి గంజి తాగడము, ఉల్లిపాయలు తినడము, పచ్చిమిరపకాయ తినేసి ఒక గంజి తాగితే మంటకి ఆకలి చచ్చిపోయేదనుకుని అలా అలా కాలం గడుపుతూ వచ్చాం. ఒకవేళ కొంచెం అన్నం ఉంటే ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్ 10థ్ వరకు చదివా. అది సాయంత్రం 5:30కి వచ్చేటప్పటికి అన్ని బోర్లిస్ అట్లా క్లీన్ చేసి పెట్టే ఉండేవారమ్మ. ఒకవేళ అన్నం ఉన్నా అది తిందామన్నా ఆకలికి ఎళ్తాం. ఆ వయసు కదా 12-16, 17 ఏళ్ల వరకు ఎంతో ఆకలుంటది చిన్న పిల్లలం గాబట్టి. చిరుతిండ్లు కూడా ఏమి లేవు. అంత పేదరికం. రూపాయి నూనె తెచ్చుకోవడం, రూ. 10 బట్టల సబ్బు తెచ్చుకోవడం. ఇది అలా జరుగుతూ ఉంది కాబట్టి నేను తింటే ఇంక నా ఎనకాతల ముగ్గురు పిల్లలున్నారు. చెల్లెళ్ళు, తమ్ముడు. వాళ్ళు తింటారని చెప్పి నేను కూడా చాలా రోజులు అలా ఆకలితోనే ఉంటూ వచ్చేదాన్ని. ఇలా అయిపోయింది. ఆకలి ఒకవైపు, వస్త్రాలు, చెప్పులు అట్లా ఏముండేవి కాదు మాకు. ఆహ్, ఒకవైపు విగ్రహారాధన. ఆ టైంలోనే ఈ పేదరికం ఇలా ఉంది. ఒకవైపు నాన్నగారు బెడ్ మీదున్నారు. అమ్మేమో ఏడుస్తా ఉంటుంది. తమ్ముడు చేతికొచ్చాడు. అంటే వాడికప్పుడు 8 ఏళ్లొచ్చినియి. నాకు తమ్ముడికి 8 సంవత్సరాల తేడా. వాడికి 8 ఏళ్ళు రావడంతోనే ఇంకా వాడికి ఇడ్లీలిచ్చి పంపించేది. పాపం మా తమ్ముడు ఇడ్లీలు అమ్మేవాడు. ఆ ఇడ్లీలు అమ్మి తమ్ముడు తెచ్చిన డబ్బులతో ఆ రోజు బియ్యానికి, సాయంత్రం శనగలమ్మితే శనగలు కూడా వాడు స్కూలుకెళ్ళిపోయేవాడు 8కి. మళ్ళీ 4:30కొచ్చి మళ్ళీ పార్క్ ఉంటది మాకు ముడిసిల్లో పార్క్. అక్కడ షూటింగ్స్ జరిగాయన్నమాట. అక్కడ వాళ్ళకి శనగలమ్మి ఆ డబ్బులతో కాలం గడుపుతూ ఉండేవాడు. అతి చిన్న వయసులోనే వాడికి భారం పెడుతూ వచ్చాం. వాడు మా రూ. 100 ఫీజు మరి కూడా కట్టలేని పరిస్థితి మాది. ఆంధ్ర యూనివర్సిటీ గవర్నమెంట్ అయినప్పుడు కూడా 100 ఫీజు కూడా కట్టేవాళ్ళం కాదు. పాపం మా ముగ్గురు ఆడపిల్లలకి ఫీజు కట్టేవాడు తమ్ముడు. ప్రస్తుతం ప్రభు దగ్గరున్నాడు. అయితే ఈ విధంగా జరుగుతా వస్తుండగా ఇక నాకేం జరిగిందంటే నేను పేదరికం గురించి నేను దేవుడి దగ్గరికి రాలేదు. ఈ ఆకలి గురించి నేను దేవుడి దగ్గరికి రాలేదు. నాకొకటి బాగా గుర్తుంది ఏంటంటే చనిపోతే నరకం ఉందంట, యమదూత ఉంది అని చెప్తారు కదా! నాన్న ఎప్పుడు చెప్తా ఉండేవాడు. అయ్యో! నరకం నుండి తప్పించబడాలంటే ఏం చేయాలని చెప్పి సంతోష్ మాత గుడి ఉంది. మీకు తెలిసే ఉండొచ్చు.
అది ఆరిల్లవ దగ్గరలో తోటకూర రవీంద్రనగర్ లో ఒక కొండ మీద ఉంటదన్నమాట. ఆ కొండ మీద ఉన్న సంతోషమాత భక్తురాల్ని 4 గంటలకే వెళ్లి మొత్తం అన్ని మెట్లన్నీ కడిగేసి పైనుండి కిందకి ముగ్గులన్నీ వేసుకుంటే 4-10 అయ్యేది. అంటే మా 12:30కి స్కూల్ కాబట్టి ఎప్పుడు గుళ్ళెంబటే తిరిగేవాళ్ళం. అలా మెట్లన్నీ కడిగి క్లీన్ చేసి పైకెళ్ళి అభిషేకం చేపించుకొనొచ్చి ఎంతో ఆశతో, ఎంతో ప్రయాసంతో చాలా దూరం నడుచుకుంటూ ఎళ్ళేవాళ్ళం నేను మా చెల్లి. కానీ ఏ దేవుడు కూడా నాతో మాట్లాడలా. అసలు నాకొకటేంటంటే ఆయన నాతో మాట్లాడితే బావుండు. ఆయన వాటేసుకోవాలనిపిస్తుంది. నా బాధలన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది అనేది. కానీ ఎవరు ఏం మాట్లాడేవారు కాదు. ఆ తర్వాత సింహాచలం దేవస్థానంలో ఆహ్, మంత్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. అక్కడ అందరూ బస్సు మీద ఎళ్ళేవారు పైకి. కానీ నేనేంటంటే ఆయన నాతో మాట్లాడితే బావుండు. ఆయన్ని చూడాలనిపిస్తుంది. ఆయన్న కలుసుకోవాలనిపిస్తుంది. అరే నేనున్నానని భరోసా ఇస్తే బావుండు కదా! అని చెప్పి మోకాళ్ళ మీద ఎళ్ళాను. కొంచెం దూరం మోకాళ్ళ మీద ఎళ్ళడం, మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ మోకాళ్ళ మీద ఎళ్ళడం, మళ్ళీ మొక్కుకునేదాన్నమాట 16 వారాలు అట్లా. అలా వెళ్ళేదాన్ని. కానీ అక్కడికెళ్ళినాక మళ్ళీ అసలు అక్కడికెళ్ళి గర్భగుడిలోకెళ్ళి చూద్దామన్నా కూడా చూపిచ్చేవాళ్ళు కాదు పంతులు. వాళ్ళేదో ఇట్లా తల మీద ఏదో పెట్టేవారు. ఆ తీర్థం ఇచ్చేవాళ్ళు. మళ్ళీ వచ్చేసేవాళ్ళు. అరే మళ్ళీ అదే నా ఆత్మలో తృప్తి, శాంతి, సమాధానం ఏం లేదు. ఈ విధంగా భక్తి వైరాగ్యంలో పెరుగుతున్నప్పటికీ కూడా నాలో ఆత్మలో నెమ్మది, సంతోషం లేదు. ఇలా 17 ఏళ్ళు అయిపోయినాయి. 17 ఏళ్ళు అయిపోతుంది. చాలా ఇంకెక్కడైనా పిలిస్తే చుట్టాలందరూ కూడా సత్య బాగా పాటలు పాడుతది. మంచిగా అన్ని చదువుతది అని చెప్పి భజన చేసుకున్నప్పుడు అయ్యప్ప మాల అట్లా గురుస్వాములు మా వాళ్ళందరూ గురుస్వాములమాట. వాళ్ళందరూ పూజలు చేసుకున్నప్పుడు నన్ను బాగా ఎక్కువ అన్నిట్లో హెల్ప్ చేస్తానని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ కూడా నేను మా మేనమామ గారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు, అలాగే మా నాన్నకి అక్క భర్తే. 5 కుండ మార్పులు చేసుకున్నారు. వాళ్ళు బాగా పొద్దున్నే భగవద్గీత అని ఇంకా అవేవో చిన్న బుక్కులుంటాయి. అందులోనే మావయ్య బాగా చదివేవాడు. అవన్నీ పొద్దున్నే వాళ్ళు లేవకముందే నేను అన్ని దీపారాజన కుందులన్నీ కడిగేసి క్లీన్ చేసేసేదాన్ని. వంటగది, పూజ గది అన్నీ శుభ్రంగా 5:00కల్లా మొత్తం అయిపోయేది. అతి చిన్న వయసులోనే. అయితే అవన్నీ చదివితే నేను కూడా చదివేయాలి. వాళ్ళు లేనప్పుడు దొంగతనంగా అయన్నీ చదివేది గాని నాకేం అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఏమైందంటే పంతులు గారి దగ్గరికెళ్ళి మా స్నేహితురాలు తండ్రి గారన్నమాట. పంతులు గారిని ఇంకా నా ఆశ తీరట్లేదు. నా తపన, నా కోరికేంటంటే ఆయనతో మాట్లాడాలని. అయితే ఆయన దగ్గరికెళ్ళి అంకుల్ మీరేదో చెప్తున్నారు కదా! ఉచ్చరిస్తున్నారు కదా! అది నేను కూడా చెప్తాను. అప్పుడైనా నాకు దేవుడు మాట్లాడతాడేమో! నాలో ఒకలాంటి అసంతృప్తి ఉంది అననంటే, లేదు లేదు మీరు ఇట్లా మీరు చెప్పకూడదు బ్రాహ్మణ్సే చెప్పాలంటే, అదేంటండి మేము ఓసీకి సంబంధించిన వాళ్ళము అని ఎంతో విర్రవీగితో చెప్పాం. మా నాన్న అట్లా పెంచాడు మన ఓసీ అని. అట్లా తక్కువ కులం వాళ్ళని తక్కువ వాళ్ళుగా అట్లా ఉగ్గుపాలతో ఒక భయంకరమైన విధానంలో మా నాన్నగారు పెంచుతూ వచ్చారు. అయితే అవన్నీ వచ్చేసు అంటే వింటా వస్తున్నాయి కాబట్టి గాయత్రి మంత్రం అని ఏంటి ఈ ఋగ్వేదంలో ఉన్నవి కొన్ని కొన్ని వచ్చేసు కొన్ని వేదాలు. అది కానీ అర్థాలు తెలీదు. ఆళ్ళు చెప్పలేదాయన. మీరు చెప్పకూడదు అని. అయినా అప్పుడు నాకెంత దుఃఖమైంది. ఎంత ఏడ్చానంటే ఆ మెట్లు దిక్కుంటూ సంతోషమాత టెంపుల్ నుండి చాలా మెట్లుంటాయి. దిగుకుంటే ఎంత ఏడ్చానో అది ఇప్పటికీ గుర్తుంది. అది 9థ్ క్లాస్ ఒకవేళ అనుకుంటా. 9థ్‌లో అరే! నాతో ఎవరు మాట్లాడట్లేదే. నా కష్టాలు చెప్పుకోవాలి. నేనక్కడికెళ్తాను కదా! ఆ స్వర్గంలో ఉండాలి కదా! నేను స్వర్గంలో ఉండి ఏం చేయాలి? అక్కడ ఎలా అక్కడికెళ్ళాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? అని ఒకటే ఏడ్చుకుంటొస్తే ఇలా ఏడ్చుకుంటూనే ఉండిపోయింది. అలా అలా జరుగుతా ఉంది. 10థ్ క్లాస్ అయిపోయింది. 10థ్ క్లాస్ అయిపోయింది. దేవుడు అనేవాడు నాకు కనబడట్లేదు. కానీ పూజలు చేస్తా ఉంటున్నా. నాన్నగారు చెప్పాను. నాన్నగారికి మా చెల్లి నేను ఇద్దరం 10థ్ క్లాస్ పాస్ అయ్యాం. ఒకే బ్యాచ్ మాట. నాన్నగారు 10థ్ క్లాస్ పాస్ అయ్యాం కదా! చదువుకుంటామండి అనంటే నాన్న చెప్పారు. రెక్కాడితే డొక్కాడే పరిస్థితి అది 2001 మాట. అట్లా చదువుకోకూడదు ఆడపిల్లలు నేను చదివించలేనన్నారు. అప్పుడు నేను అనుకున్నా, అరే! ఇన్ని పూజలు చేశాను కదా! ఇన్ని దేవతలని, ఇన్ని దేవుళ్ళనబడిన వారిని మొక్కాను కదా! ఆడపిల్లకి అందమైనా ఉండాలి, డబ్బైనా ఉండాలి, చదువైనా ఉండాలి. నాకేమీ లేదు కదా! ఒక డబ్బుందనుకో, నాన్నగారు ఏదైనా మంచి సంబంధం ఎందుకంటే పెళ్లి తప్పకుండా చేస్తారు. పెళ్లి కోసమే పెంచుతారసల. ఈ పిల్లలు పుట్టిన కాడ్నుండి పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, వాళ్ళకంటూ ఒక గోల్ ఉంది, ఒక యాంబిషన్ ఉంది, వాళ్ళకంటూ ఒక గురుందని తల్లిదండ్రులు అట్లా చాలా రేర్‌గా గుర్తిస్తారు. ఇక నాకు పెళ్లి అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి, నాకెప్పటికైనా పెళ్లి చేసేస్తారు. ఇంటికి పెద్దదాన్ని కాబట్టి. హ్మ్. అందం లేదు, డబ్బు లేదు. పోనీ చదువుకుంటే ఏ ట్యూషన్ చెప్పుకునైనా వచ్చేవాడివి. ఎలాంటోడు వ్యక్తి అయినా హ్యాండిల్ చేయొచ్చు ఫ్యామిలీ అని ఉండేది నాకు.
కానీ ఏమీ లేదు కాబట్టి దేవుడు కూడా లేడని చెప్పి ఒక నాస్తికంలోకి వెళ్ళిపోవడం అనేలాకి వెళ్ళిపోయాను అనమాట. అంటే పూజలు చేయడం మానేసాం. మా అమ్మ నాన్న గసిరారు. ఎందుకు నువ్వు వెళ్ళి మొక్కుకున్నావు కదా, ఇంకా శ్రీరామ అవన్నీ రాయలేదు, ఇంకా చాలా కోటి నామాలు రాయాలి, ఇవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి అని చెప్తూ వచ్చారు. నేను చెయ్యను, అవసరం లేదు అని అన్నా. అట్లా అనకూడదంటే సరేలేని బలవంతంగా వెళ్ళా. అయితే దైవ సంకల్పం నా ఎడల ఎంత మరి జగత్ పునాది వేయబడక ముందే అనాథ సంకల్పంలో ఆయన నిర్ణయంలో నేనున్నాను. ఏం జరిగిందంటే నాన్నగారు అట్లా వెల్లుల్లిపాయలు అమ్ముతున్నప్పుడు ఒక పంతులమ్మ గారు బ్రాహ్మణ్స్ ఎంతమంది పిల్లలు అయ్యి అన్నప్పుడు చెప్పారు. నలుగురు ఇట్లా ఇద్దరు వీధి లైట్లలో చదువుకుని నా ఇద్దరు ఆడపిల్లలు, మాకు కరెంటు కూడా లేదండి, ఆ గుడిసు చిన్న పాక, అలాగే మా పిల్లలు ఇద్దరు పాస్ అయ్యారు, కానీ నేను చదివించనంటే ఆ మేడం గారు బాగా బ్రెయిన్ వాష్ చేశారు. ఆడపిల్ల యొక్క చదువుకి విలువ నేర్పించారు నాన్నగారికి. ఇంటికొచ్చి చెప్తే ఇంకా అమ్మ వద్దనేస్తుంది. ఆమెకి ఏంటంటే పిల్లలు ఒకరు వెళ్ళిపోవాలని. ఇక నాన్న కాళ్ళ దగ్గర కూర్చుని నేను మా చెల్లి ఏడ్చినాం. నాన్న ప్లీజ్ నాన్న, మేము ఇంటర్మీడియట్ చదువుతాం నాన్న. అప్పుడు 10th క్లాస్ అయితే బస్సు కండక్టర్ ఉద్యోగులు వచ్చినాయి. అంతకు ముందు మరి అప్పుడైతే మా పెదనాన్న గారు వచ్చి, అరే కండక్టర్ ఉద్యోగాలు అంటే ఇంకొకసారి రావద్దు అన్నయ్య, మర్యాద ఉండదు, ఆడపిల్లలు అట్లా మగవాళ్ళ మధ్యలోకి వెళ్ళి నా పిల్లలు చదవక్కర్లు ఉద్యోగాలు అక్కర్లేదు అని నీ గసిరాడు. కానీ నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మా నాన్నగారు ఒక కొడుకులా చూడాలని ఒక ఆశ ఉండేది. సరే అని చెప్పి మా నాన్నగారు కాళ్ళ దగ్గర కూర్చుని, నాన్నగారు నేను చదువుకుంటానని చెప్తే ఆఖరికి కూతురు ఏడుస్తే తండ్రి కరిగిపోతాడు కదా, అది నిజమే. అలా కొన్ని కేసులు అయితే అది నా జీవితంలో కూడా జరిగింది. అయితే సరేలని చెప్పి వెళ్ళేదాన్ని వెళ్ళకుండా నేను మా చెల్లి 4-5 వీధులు గల్లీలు ఉంటాయి కదా, ఈ గల్లీలో ఉంటున్న ఆంటీలందరికీ వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళు ఎంత పనిలో ఉన్నా, అత్తయ్య నేను చదువుకుంటున్నాను, ఆంటీ నేను చదువుకుంటున్నాను, నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఆ ఖుషి అందరికి చెప్పడానికి వెళ్ళిపోయా. చెప్తానికి మంచిదమ్మ చదువుకో అంటే నేను టీచర్ అవుతానని సరేనే అని చెప్పి అక్కడికి వెళ్ళిన. అందరికి చెప్పేసి వెళ్ళిపోయా. ఇంకా లైన్ లో ఉన్నారు. నాకేంటి నా సంతోషం ఏంటంటే, అరే నేను చదువుకున్నా, నా సర్టిఫికెట్లు నా గుండెల మీద పెట్టుకున్నా, గట్టిగా సర్టిఫికెట్లు వాటేసుకున్నా, నేను చదువుకోబోతున్నాను అంటే ఆ యొక్క ఎమోషన్ ఎలా ఉందంటే, ఆ సంతోషం ఆకాశంలో ఎగిరిపోతున్న గ్రద్ద ఎంత ఎత్తు ఎగురుతుందో నా ఆనందంకి అవధులు లేవనమాట. అంత సంతోషంతో నేను ఎదుగుతూ అట్లా ఉంది. అలా వెళ్ళాను. దగ్గరికి వచ్చింది నా లైన్. వచ్చి నాకు నా సర్టిఫికెట్లు చూసగానే అయ్యో సారీ అమ్మ, మీరు ఓసీకి అయిపోయినాయి. అప్పటి వరకు ఓసీ బీసీ ఈ సంగతి నాకు తెలియదు. ఏదో కుల మతాలు ఉన్నాయని తెలుసు, ఏదో సోషల్ చదువుకున్నా గానీ ఇట్లా ఒక లిమిట్ ఉంటాయని నాకు తెలియదు. ఒక్కసారి ఆ ఆకాశంలో ఎగిరిపోతున్న గ్రద్ద యొక్క రెక్కలు ఇరిగిపోయి కింద పడిపోయినప్పుడు ఎట్లా గిలగిల కొట్టుకుంటుందో, నేను ఆ గోడకు ఆనిపోయి కిందకి ఇట్లా కూర్చొని గుక్కబెట్టి ఏడ్చిన. నేను ప్లీజ్ నేను చదువుకుంటానన్నా నేను. ఆ మేడం గారు అన్నారు, ప్లీజ్ సారీ అమ్మా, మరి ఇది గవర్నమెంట్ రూల్, మరి నేనే మీకు ఆశ చెప్పాను కానీ నేనేం చేయాలి. ఆవిడ అందులో క్లర్క్ అనమాట మేడం గారు. రమ్మంటే వెళ్ళాం. ఆమె కూడా ఏం చేయలేదు. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంకా ఆ రోజు సీట్ దొరకలేదు. ఏ పంతులమ్మ గారిని అయితే సౌందర్య మేడం అని మా నాన్నగారు తిట్టారో, వాళ్ళ పిల్లలకి అక్కడ ఉమెన్స్ కాలేజీలో జైల్ రోడ్ దగ్గర ఉంటది వైజాగ్ లో, ఆవిడకి వచ్చింది, ఆ పిల్లలకి వచ్చింది, ఆ ఇద్దరు పిల్లలకి సీట్ వచ్చింది, మాకు రాలేదు. అయితే ఇంకా మేడం గారు ముద్దు పెట్టుకున్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చేస్తాం. వీధిలో వాళ్ళందరూ హేళన చేస్తున్నారు. ఇక మీకు తెలుసు కదా, బాగా తిట్టుకుంటున్నారు. వీళ్ళకి తినడానికి తినలేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, వీళ్ళ మొక్కలకు చదువు అంట, ఇక ఏదేదో ఇంకా అంటూ ఉంటున్నారు. ఇంకా అదొక బాగా అప్పటికి మెంటల్ గా మనం డెవలప్ కాలేదు కాబట్టి, చిన్న వయసు కాబట్టి తట్టుకోలేకపోయి ఏడ్చుకుంటా ఉండే. ఇలా జరిగిపోతుంటుండగా టైపు షార్ట్ నేర్చుకోవడానికి ఇంకా మా పెదనాన్న గారు మమ్మల్ని తీసుకెళ్లిపోయారు. అయితే ఆ మేడం గారు మరలా నాన్నగారు కబురు పంపించి, వెంకటేశ్వర గారు మీ పిల్లలు చదువుకోవాలనే తపన, మరి ధనవంతుల పిల్లలు ఎంతో మంది ఫెయిల్ అయిపోయారు, నువ్వు ఇంత పేదవాడవైనా గంజినీళ్ళు తాగి రోడ్డు మీద లైట్లలో చదువుకుని పాస్ అయ్యారు అంటే ఎక్కువ మార్కులు రాలా తక్కువ మార్కులా, మీడియం అనమాట అని అంటే, ఇక నీకు ఏం అనుకోపోతే వెంకటేశ్వర గారు ఏఎంజీ హాస్టల్ ఉంది, ఏఎంజీ హాస్టల్లో 40 years నుండి మరి చిన్న పిల్లలు 10th వరకు ఉంది. ఈ సంవత్సరమే ఆడపిల్లలకు మాత్రమే మరి జాయిన్ చేస్తున్నారు, ఫస్ట్ బ్యాచ్, ప్లీజ్ అండి జాయిన్ చేయండి. అక్కడ నా ఫ్రెండ్ ఉంది, ఆమె క్రిస్టియన్ ఎండి, అందులో వాళ్ళ నాన్నగారు జాన్ డేవిడ్ గారు అది స్థాపించారు, వాళ్ళ కూతురు అల్లుడు చూసుకుంటున్నారు అని చెప్తే, ఏంటండి మీరు బ్రాహ్మణ్స్ ఏంటి అలా చెప్తున్నారని నాన్నగారు ఆమెని కోపం చేశారు. మీకు ఒక విషయం తెలుసా, మరి క్రిస్టియన్స్ కి మాయలు మంత్రాలు వస్తున్నాయి, ఎలాంటి పంతులమ్మను కూడా మార్చేయగలరు, బ్రాహ్మణ్స్ కూడా మార్చగలే, వాళ్ళకు ఉంది, వాళ్ళ దగ్గర అంత మాయలు ఉంటే వాళ్ళు ఎంత భయంకరమైన పాపులు అని ఇంకా ఆవిడకి మా నాన్నకి చెప్పాను. అట్లా ఏం లేదు,
అట్లా మీరేం అలా అపార్థం చేసుకోవద్దు అంటే ఇంక మా నాన్న వద్దని వచ్చేసాడు. ఇక మాట్లాడుకుంటా ఉంటున్నారు మా అమ్మ, నాన్న. ఇక విన్నాను. విని మళ్ళీ మా చెల్లి నేనేం చేసాము, మళ్ళీ నాన్నగారి దగ్గరికెళ్ళి ఏం చేసామంటే ఏడ్చా. ఇంక మరలా అది ఇంకా ఆ వయసులో చేసేది ఏం లేదు. మనం మాట్లాడేది ఇంకా ఏడవడం తప్ప ఏం లేదు. ఏడ్చుకుంటూ అడిగామనమాట. నాన్నగారు చదువుకుంటామని. ఇక బాగా ఏడుస్తా ఉంటే ఆయనన్నాడు, "ఆళ్ళు చాలా డేంజర్స్ అమ్మా. క్రిస్టియన్స్ గురించి మీకు తెలీదు. అన్న, అన్న, అన్న అంటారు. వాళ్ళే పాపులు. మా ఊరు వెలుపల ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఊర్లోనే గుడుంటది, చర్చ్ ఉంటది, ఫాదర్ ఉంటారు. అయితే వాళ్ళే భయంకరమైన పాపం చేస్తారు. వరుస వాయిలుండదు. మీకు తెలీదు చిన్న పిల్లలు" అంటే, అయినా ఆ దేవుడెవరో నాకేం తెలుసు, అవసరం లేదు. నాకు చదువు కావాలి కదా! అనని అన్నాను. అంటే నాన్నగారు ఒక మాట అన్నారు. అంటే నేను కాలేజీకెళ్ళడానికి రీజన్ కూడా ఉంది. ఏంటంటే 3 పూటలు అన్నం పెడతారు. కట్టుకోవడానికి బట్టలిస్తారు. బుక్స్ కూడా వాళ్ళే ఇస్తారు. అన్నీ ఇస్తారు బుక్స్ ఫ్రీ. 3000 ఎప్పుడైనా కట్టుకోవచ్చు 2 సంవత్సరాల్లో. అన్నం కూడా దొరుకుద్ది. చదువు దొరుకుద్ది. పంచి పరవాన్నాల ముందు ఉన్నప్పుడు మనం ఎందుకు కాళ్ళు దండుకోవాలి అని నాన్నగారికి చెప్పినప్పుడు నాన్నగారు అన్నారు ఒక మాట. అయితే సరే ఏడవమాకండి. నేను జాయిన్ చేస్తా. ఒకవేళ దేవుడిని నమ్ముకున్నారనుకో, వాళ్ళు ఎట్లైనా మార్చేస్తారు. వాళ్ళ దగ్గర అన్ని మంత్రాలుంటాయి. అదేం మంత్రాలో, ఏ కొండ మంత్రాలో నాకు తెలీదు గానీ వాళ్ళు మార్చేస్తారు. మీరు మారిపోయారనుకో, నేను గుమ్మం మీద తలకాయ పెట్టి గొడ్డలతో నరికేస్తా. ఇక నాకు కులమే, నా పరువే, నా ప్రతిష్ఠే, నా గౌరవమే. ఆకలితోనే చచ్చిపోవాలి గాని నా మతాన్ని, నా కులాన్ని నేను విడవకూడదు. నాకు మిమ్మల్ని నమ్మి నేను వేస్తున్నానంటే అప్పుడు నేను చెప్పాను, నాన్న నేనింత మంచి భక్తురాలిని నేనెందుకు అట్లా చేస్తాను అని నాన్నగారికి చెప్తే, నాన్నగారు ఇంకా నా మీద బాగా నమ్మకం పెట్టుకొని ముద్దు పెట్టి, అది 2001లో నన్ను ఏఎంజీ అని భీమిలిలో జాయిన్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇంక నా కూతురు ఎప్పటికీ నమ్ముకోదు, అంత భరోసా ప్రామిస్ చేసిందని. అప్పటికి 101 కొబ్బరికాయలు అన్ని గుళ్ళోకెళ్ళి కొట్టి, ఆ యేసు ప్రభు దేవుడంటే ఎవరో నన్ను చదివిస్తున్నారయ్యా, మా అమ్మ నాన్న కాపాడని ఆ సాయిబాబా అందరికి చెప్పా. సరే ఇంకొచ్చేసాం. ఇక్కడ హాస్టల్‌లోని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారక్కడ. ఆ ఫ్యామిలీ ప్రేయర్‌లో ఎవరు కూర్చున్నారంటే, అనాథలు కూర్చున్నారు. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కూర్చున్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు కూర్చున్నారు. కళ్ళు లేని కబోదులు అక్కడ ఎంతో మందున్నారు. ఆడపిల్లలైతే చెప్పకూడదు గానీ, వాళ్ళకి చేతులు కూడా లేదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో. వారి వయసొచ్చిన పిల్లలు బట్టలు వేసుకోవాలన్నా, ఏం వేసుకోవాలన్నా వాళ్ళందరిని చూసినప్పుడు నా కళ్ళంట నీళ్లు ఆగలేదు. ఎందుకంటే నాకు పెద్ద కళ్ళు గావచ్చు. నేను అందంగా లేకపోవచ్చు. కానీ నాకు కళ్ళున్నాయి. నాకు తల్లిదండ్రులున్నారు. నాకు అవయవాలన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి అసలవన్నీ చూసినాక అరె! నేనెంత కోటేశ్వరాలు, నేనెంత ఐశ్వర్యవంతురాలు. మా నాన్నగారు కొట్టినా, తిట్టినా నాకు అన్నం తినిపించకుండా మాకు ఆయన నిద్రపోడు. ఆయనెంత తాగొచ్చినా, ఆయనెంత లేట్‌గొచ్చినా అంత బేషన్‌లో అన్నం వేసేసి మా అందరికి తినిపిచ్చి ఆయన తినేవాడు. మా అమ్మకు ఒక ప్లేట్‌లో పెట్టాడు. అంత ప్రేమగలని తండ్రున్నాడు. వీళ్ళకి తల్లిదండ్రులు కూడా లేదని చెప్పి ఫస్ట్ నన్ను ఆకర్షించుకోవడానికి కారణం వాళ్ళు లైన్‌గా కూర్చున్నారు. ఆ తర్వాత ఇది. అలా అక్కడ ఉంటుండగా ఏం జరిగిందంటే అక్కడ వార్డెన్ గారు ఒక పాట పాడుతున్నారు. ఏం పాటంటే 61వ కీర్తన అది. అది నాకు అది బైబిల్ అనే సంగతి కూడా నాకు తెలీదు. అదేం పాటంటే, దేవా నా మొర ఆలకింపవా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రాణము తల్లడిల్లగా గుడి గంటముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి. యుగ యుగముల నేను నీ గుడారముల నందును, నీ రెక్కల చాటున దాగియుందును. ఇలా పాడుతున్నారు. ఇంకా ఉంటే ఆ చరణాలు పాడుతూ ఉంటే నా హృదయం అంతా అసలు ఎన్నడూ కూడా నేను వినలేదు. నా రోమాలన్నీ ఇట్లా నిక్కచ్చి ఇట్లా చూస్తే ఇట్లా పొడుచుకుంటే ఇట్లా వస్తున్నాయి. అరే ఇక్కడ ఏదో ఒక స్పిరిట్ ఉంది అని అనుకున్న. పాట అయిపోయింది. యేసుక్రీస్తు అందరికి ప్రభు అని కొర్నేల్ అనుకుంటా చెప్తూ వచ్చారు. ఇంక అయిపోయిన వెంటనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి, ఎవరు రాశారు ఆ పాట, ప్లీజ్ ఎవరు రాశారు, ప్లీజ్ చెప్పండి, నేను మా నాన్నగారిని తీసుకుని వెళ్తాను. ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కేరా ఎవరైనా, మరి దేవుడు దొరికాడా, మాట్లాడాడా
అని చెప్తే ఆ పాప ఉంది, ఆయన దావీదు రాస్తాడు అంది. అవునా, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటా చెప్పు, నేను అక్కడికి వెళ్తా, మా నాన్నగారిని తీసుకుని వెళ్తా అనంటే, అమ్మ ఇట్లా ఏదో పాప, మా పాప కూడా చిన్నదే, ఆమె ఎట్లన్నా చూసింది, వాళ్ళు బెత్లెహేంలో ఉంటారు అని చెప్పింది. ఆహా, ఆ బెత్లెహేం ఏంటో నాకేం తెలీదు. నేను ఆ రాత్రి అంతా ఆలోచించా, ఆ బెత్లెహేం ఊరంటే ఎక్కడ, ఆ దావీదంట, ఆయన రాసాడు కదా కథ, ఆ పాట రాసాడు, ఆయన కొండెక్కితే దొరికాడా దేవుడు, మాట్లాడా అన్న రాత్రంతా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ అడిగాను, ఆ పాట పాడుతానే ఉంటారు, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు, అంతే టోటల్ డిఫరెంట్ గా ఉంది. అయితే ఏం జరిగిందంటే, ఇలా ఆలోచిస్తా ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపణ చేస్తా ఉంటుండగా, కుడివైపున దేవుడు మాటలు వినిపిస్తా ఉన్నాయి. క్రిస్టియన్స్ పిల్లలు వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ ఇంట్లో రూమ్ లో చేపిస్తారు, ఎవరి రూమ్ లో వాళ్ళు. ఇట్లా వింటా ఉంటుండగా ఎడమ చెవు నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఏ గొడ్డలతో నరికేస్తా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే అని. శత్రువైన అపవాది మా నాన్నగారి యొక్క స్వరం ద్వారా నన్ను ఎంతో బెదిరించేసింది. ఈ బెదిరించడం ద్వారా నేనేమైపోయా, అమ్మో నిజంగానే మా నాన్నగారు చెప్పినట్లు ఇక్కడ ఏదో మాయ మంత్రాలు జరుగుతున్నాయి, అదేంటి నేను ఇట్లా అయిపోయాను, చిచిచి నాకు ఈ దేవుడు వద్దు, నాకేమొద్దు అని చెప్పి నేను ఏం చేశానంటే, 6 మాసాలు రెండు చెవులు గట్టిగా మూసుకుని, అంటే అందరూ కూర్చోవాళ్ళు, అక్కడ కూర్చోకపోతే ఊరుకోరనమాట. వాళ్ళ భయానికైనా బాధకైనా కూర్చుని వాళ్ళు చెప్పే మాటలు ఏమాత్రం కూడా నా చెవికి ఎక్కించుకోకుండా గట్టిగా చెవులు మూసుకుంటూ 6 నెలలు నేను వింటూ వచ్చాను. అయితే ఈ 6 మాసాల తర్వాత ఏం జరిగిందంటే, శత్రువైన అపవాది నాలో తిష్టి ఇంకా బలంగా కూర్చున్నాడు. మా నాన్నగారికి మా అమ్మగారికి ఆ రోజుల్లో ఉత్తరాలు ఉన్నాయి, ఫోన్లు ఉండేవి కానీ వాళ్ళు చేస్తే మాకు ఇచ్చేవాళ్ళు, కానీ మేము చేస్తే ఇవ్వరు. అయితే మా నాన్నగారికి ఉత్తరం రాసా మా అమ్మకి, అమ్మ వినాయక చవితి వస్తుంది కదా, మీరు ఏం చేస్తారు, ఆ ఆ వినాయక చవితి మరి ఏదో పండుగ వచ్చింది, వినాయకుడిది అనుకుంటా, మీరు రండి, ఆ విగ్రహాలు తీసుకురండి అని చెప్తే, మా అమ్మ అన్ని పరవన్నాలు ఏమేమో వండుకుని వచ్చింది. అయితే క్రిస్టియన్స్ పిల్లలకి ఆ రూమ్ లో దీపారాజన చేసి వాళ్ళందరికీ బొట్టు పెట్టి, ఏం క్రిస్టియన్స్ మరి నాకు అర్థం కాదు, అంటే ఆ వాళ్ళ పిల్లలకి మారు మనసు అనుభవం లేదు కావచ్చు, వాళ్ళు కూడా బొట్టు పెట్టేసుకున్నారు. ఈ మాట ఎండి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు మా అమ్మ నాన్నకి ఫోన్ చేసి రావడము, ఇది క్రిస్టియన్ హాస్టల్, మీరు దిక్కులేని వాళ్ళని మేము ఫ్రీగా చదివిస్తుంటే మీరు విగ్రహాలను పూజ చేస్తారని చెప్పి, ఇక టీసీ ఇవ్వడానికి పెన్న పెట్టింది పేపర్ మీద, ఇట్లా పెట్టి సంతకం పెట్టేస్తే అయిపోద్ది. కానీ దేవుని యొక్క సంకల్పం మరి ఆవిడని ఆపేసింది. అంటే ఆయన ఆయన ఎయిర్‌పోర్ట్ లో నేనున్నాను కావచ్చు, ఆమె గసిరేసి కోపం చేసేసి పనిష్మెంట్ ఇచ్చేసి మన అమ్మ నన్ను పంపించింది, నన్ను కూడా పంపించింది, ఉంచుకున్నారు కాలేజ్ లో. అయినా నేను ఇంకా నా హృదయం ఇంకా కఠినమైపోతుంది, ఇంకా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాను. ఇక జరుగుతా వస్తుంది. అయితే హాస్టల్లో ఏం చేస్తున్నారంటే, సారీ కాలేజీలో మార్నింగే మనకు ఉందే మాత్రం పాడతారు, జనగణమన పాడతారు కదా స్కూల్లో, వాళ్ళేం చేస్తున్నారు, స్టార్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు, మంచి పాట పాడుతున్నారు, ఒక స్టోరీ తప్పిపోయిన కుమారుడు అని ఎన్నెన్నో స్టోరీస్ చెప్తా వస్తున్నారు, అందులో గాస్పుల్ తీసుకొస్తున్నారు, ఇయ్యో మినిస్ట్రీ మాట అది. అయితే ఒక రోజు ఏమైందంటే, అయినా నేను వినట్లేదు, చాలా బాగుంటున్నాయి, ఎంత ఇంపుగా ఉంటున్నాయి, అయినా నేను వినట్లే, నాన్నగారి పరువు కాపాడాలి, ఆయన కాళ్ళగా ఎగరేసుకోవాలి, మా యొక్క సత్ప్రవర్తనను బట్టి 10 మందిలో ఆయన తలెత్తుకుని తిరగాలని ఒక కాన్సెప్ట్ తో నేను దేవుణ్ణి నిరాకరిస్తూ వచ్చా. ఒకరోజు స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాను. స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళిపోయి, ఏంటి సత్యవతి బైపీసీ నుంచి ఈసీకి వచ్చావు కదా, ఏంటమ్మా ఇంగ్లీష్ మీడియం కదా తెలుగు మీడియం వచ్చావు, మీకేం అర్థం కావట్లేదా, ఏంటి నీ గ్రామర్ చెప్పనా ఏంటమ్మా అంట. నాకు నేను కదా ఒక పెద్ద గ్యాంగ్ తీసుకుని వెళ్ళాను. కాదు కాదు కాదు, చదువు గురించి కాదు, చదువు అట్లనే వస్తది సార్ మీ అని వాళ్ళని ఎదిరించడం ప్రారంభించాను. మీరు ఎందుకు ఇలా మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి. ఏం మత మార్పు చేశాము అని వాళ్ళు అన్నారు. అక్కడ స్టాఫ్ రూమ్ లో అందరూ ఉన్నారు, ఫిజిక్స్ మేడము, ఇంకా కామర్స్ మేడము, వాళ్ళందరూ ఉన్నారు, చాలా లిల్లీ మేడం, వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, ఒకలాంటి ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు నా అమాయకత్వాన్ని. అప్పుడు వాళ్ళు సువార్త తీసుకొస్తూ వచ్చారు, ఏమనంటే, నువ్వు పాపివన్న సంగతి నీకు తెలుసాను. అబ్బెబ్బే మేము పాపులం కాదు, మగపిల్లలు ఎవరైనా ఉంటే మేము చున్నీ వేసుకుని చక్కగా ఉంటాము, మేము అసలు పాపులం కాదు, ఊరు వెళ్ళిపోలు ఉంటారు వాళ్ళు, వేరే వాళ్ళ పాపులు, మేము అట్లా పాపులం కాదు, మేము స్వర్గానికి నేరుగా వెళ్ళిపోతాము అని చెప్పా. పాపం వాళ్ళు ఎంత ప్రార్థన చేశారో అంతరంగంలో. అయితే జన్మ కర్మ పాపం గురించి వాళ్ళు చెప్పారు. అలా చెప్పిన తర్వాత దేవుళ్ళు నా లక్షణాలు అడిగినప్పుడు నేనేం చెప్పలేకపోయాను, అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నారని. అప్పుడు వాళ్ళు చెప్పారు, దేవుడు అనే వాడికి పెళ్ళిళ్ళు చేసుకోరమ్మా, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు అని అంటారు. అంటే నాకేం అర్థం కావాలి. మరి యేసు ప్రభు గురించి, ఆయన జనన మరణం గురించి వాళ్ళు చెప్తా ఉంటే అప్పుడు నేను అన్నాను,
అంటే మా ఫ్రెండ్ తో అంటాను. ఇప్పటికి కూడా అది నాకు ఏడుపు వస్తా ఉంటది. ఈ మాస్టర్‌కి ఏం పని పాటలేదా? ఆయనెవరో చచ్చిపోయాడంట. ఆయనెవరో రక్తం కార్చాడంట. మనకి విముక్తంట. ఆ స్వర్గానికెళ్ళాలంటే ఆయన రక్తం కారడం ఏంటి? ఇతనేంటి పెద్ద చెవులో కాలీఫ్లవర్ పువ్వు పెడుతున్నాడు అని చెప్పి ఒక వ్యంగ్యంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ వచ్చాను. అయితే వాళ్ళు చెప్పారు, వేదాలు తీసుకొస్తూ వచ్చారు. వేదాలు నీకు తెలుసా అంటే, నాకు తెలుసు అన్నాను. అప్పుడు వాళ్ళు చదివారు. ఏం చెప్పారంటే, యజ్ఞ పశువు ఋగ్వేదంలో యజ్ఞ పశువుకున్నవలసిన అర్హతలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నది. అది బైబిల్‌లో నెరవేరింది నీకు తెలుసా అన్నారు. అప్పుడు నేను అలా ఆలోచిస్తా ఉంటున్నాను. అయితే లోక కళ్యాణార్థం కోసం ఒక ఆయన ఆయన జనన మరణం గురించి అందులో రాయబడుతూ వచ్చిందమ్మా మరి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు మరి సర్వపాప పరిహార రక్త పోషణ ఆవశ్యకం అని ఒక లైన్ చెప్తా ఉంటాను. నేను మొత్తం ఉన్నవనే నేను చెప్పేస్తున్నా. ఇట్లా అసతోమ సద్గమయ అంటే వచ్చేసారు నాకంటే అర్థం పంతులు గారు చెప్పలేదు. అప్పుడు మాస్టర్ అక్కడున్న ఫిజిక్స్ మేడం వాళ్ళు నాకు సువార్త అందులో ఉన్న అర్థం చెప్తూ వచ్చారు. చెప్పినప్పుడు నాకు విమోచన కేవలం ఈయన మాట్లాడే దేవుడు అన్నారు. మాట్లాడే దేవుడా? మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు అంటే రిటన్ ఆఫ్ వర్డ్ లో లివింగ్ ఆఫ్ గాడ్, రాయబడిన వాక్యంలో జీవం కలిగిన మాట్లాడతాడు అని వాళ్ళు మాట్లాడితే నాకు ఇన్నేళ్ళు నేను పూజలు చేశాను, మాట్లాడే దేవుడి కోసం ఎంతో ఎదురు చూస్తూ వచ్చాను, నాతో ఎవరు మాట్లాడండి, ఈయన మాట్లాడతాడు అని చెప్పారు. అయితే ఇప్పుడు అట్లా వాళ్ళు సువార్త చెప్పారు. యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఆయన పవిత్రత గురించి చెప్పినప్పుడు నేనేమి బెండ్ అవ్వలేదు. కొంత వాదోపవాదాలు జరిగినప్పుడు కూడా చాలా అప్పుడు వాళ్ళు చెప్పారు, యోహాను సువార్త 1:12 ప్రకారం ఎవరు తనను అంగీకరిస్తారో అని. ఇట్లా దేవుడు ప్రేమ గురించి వాళ్ళు చాలా చెప్తూ వచ్చారు. నేను రూమ్కి వెళ్ళిపోయాను నిద్రపోతుందో అని. కానీ అంటే ఆసారి ప్రార్థన చేసినా కళ్ళు మూసుకోలేదు. నేను రూమ్ లోకి వెళ్ళిపోయాను. నేను మా చెల్లి మా ఫ్రెండ్స్ కూడా. మా చెల్లికి కూడా నిద్ర పట్టట్లేదు, నాకు కూడా నిద్ర పట్టట్లేదు. అయితే ఏం జరిగిందంటే నేను రాత్రి 12 అయింది. సెప్టెంబరు అది 2002 సెప్టెంబర్ 22 అది తిరిగి జన్మించిన దినం అనమాట. అది నిన్నటికి నేను మర్చిపోను. అయితే రాత్రి నిద్ర పట్టట్లేదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒకలాంటి కలవరం ఉంది, దుఃఖం ఉంది, భయం నాలో ఉంది, నరకం గురించి వేదన, స్వర్గానికి వెళ్ళని ఆరాటం ఉంది. ఎవరో దేవుడు అర్థం కావట్లేదు. మాస్టర్ ఏమో ఇలా చెప్తున్నాడు, తల్లిదండ్రులు అలా చెప్తున్నారు, పుట్టినప్పటి నుండి ఇలా ఉంది, ఏమో నాకు ఒక అయోమయంగా ఉన్నా, సందిగ్ధంలో ఉన్నాను. అప్పుడు నేను కూర్చుని మోకాళ్ళు వేసిన, నేనే కాదు దేవుడు ఆత్మ వేయించినట్టుంది. అట్లాగా మోకాళ్ళు వేసిన ఇంకా నేను అడుగుతూ వస్తున్నా ఏమనంటే, ఎవరు నన్ను పుట్టించారు, నన్ను ఎవరు భూమి మీదకు పంపించారు, నేను ఏ దేవుడిని మొక్కాలి, దేవుడు అనేవాడు ఎవరు అసలు, మాస్టర్ గారు ఏమో అలా చెప్తూ వస్తున్నారు, నేను పాపిని అంట కదా, నా పాపాలకి విముక్తి రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని అంటున్నా, అసలు ఎవరు నాకు చెప్పరా అని ఆ ఏడుపు ఇప్పటికీ కూడా నేను అంతగా ఏడ్చిన, నాకు కనబడండి, నేను మిమ్మల్ని నమ్ముతాను, నన్ను ఎందుకు పుట్టించి నన్ను పంపించారు, ఆ దేవుడు కావాలి, నేను తండ్రి మాట వినను, నన్ను పుట్టించిన దేవుడు నాకు కావాలని ఆ రోజు రాత్రి 10 గంటల నుండి 11, 12 అయింది. ఆ మోకాళ్ళ మీద ఉండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు, అయితే ఎప్పుడు కూడా బస్సులో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ప్రయాసపడి భారం వస్తున్న సమానం చాలా వాక్యాలను చదువుతా వచ్చేదాన్ని, కానీ ఏం అర్థమయ్యేది. అయితే ఆ రోజు ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే ఒక అక్షరాలతో నా యొక్క ఒక స్క్రీన్ మీద చూసినట్టు నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. నా ముందుకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆ మాట ఎప్పుడైతే నా కళ్ళ ముందుకు కనబడిందో నా హృదయంలో ఎంత సంతోషం అంటే, ఒక పాపపు మూట, ఒక ఏంటో ఒక భయం అనేది నాకు ఎంత ఆవరించిన, నా చిన్నప్పటి నుండి ఉన్న ఆ యొక్క సందిగ్ధాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఆ మాటలో ఉన్న నా సంతోషం వచ్చేసింది. ఇంకా నాకు నెమ్మది వచ్చేసి నా పాపాలన్నీ ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే ఒక రీల్ వేస్తా ఉన్నాడు దేవుడు. నేను ఎన్ని గోడలు దూకి దొంగతనం చేశాను, పుష్పాభిషేకం చేయాలని చెప్పి 4 గంటల కంటే ముందే లెగిసిపోయి అర్ధరాత్రి టైంలోనే, అంటే 3:30, 4 ఆ టైంలోనే పువ్వులన్నీ కోసేసి దేవుడిని అభిషేకించాలి. అయితే వాళ్ళు తిట్టేవాళ్ళు, అక్క బూతులు తిట్టేవారు, మా ఇంట్లోకి వచ్చి ఎవరు పూజలు పోదే దొంగతనంగా పువ్వులు కోసేవాళ్ళని. కానీ నేను సైలెంట్ గా ఉండేదాన్ని. అట్లా నాన్నగారు ఒక జోబిలో ఎన్నిసార్లు దొంగతనం చేశానో, మరి దేవుడికి మానవుడికి ఆ అనుసంధానము, ఆ ఊదొత్తులు అదేదో చెప్పేవాడు ఎవరో హీరో, ఆ ఊదొత్తులు కొనాలంటే నాన్న సిగరెట్లు కొనేస్తాడేమో అని చెప్పి అగరబత్తుల కోసం దొంగతనంగా
పావలాలు 20 పైసలు దాచుకుంటూ వచ్చేసేదాన్ని. అలాగే ఆకలికి తట్టుకోలేక మా పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళ ఇంట్లో, అమ్మమ్మ ఇంట్లో, పిన్ని వాళ్ళ ఇంట్లో, ఆ గుడివాడలో, వాల్తేరులో అందరూ నన్ను తీసుకెళ్ళినప్పుడు నాకు పూజలు చేపించుకునేవాళ్ళు గాని అన్నం పెట్టేవాళ్ళు కాదు. కుక్కకి పెట్టేవారు అన్నం. అయితే ఒకసారి ఏమైంది తెలుసా? ఒకసారి కాదు చాలా సార్లు కుక్కలకైతే ఉడకబెట్టిన అన్నం పెట్టేవాళ్ళు. ఆకలికి తట్టుకోలేక 17 సంవత్సరాల లోపల కదా, పిల్లలం కదా, ఆకలేస్తది. ఇప్పుడు మన పిల్లలకి అన్నం పెట్టినా వాళ్ళకి 2 గంటలు పెట్టి కూర్చోబెట్టాల్సొస్తుంది. టైం వేస్ట్ అవుతుంది. మాకప్పుడు మనకు అన్నం లేదు మాకు. అయితే ఆ కుక్కలకి పెట్టే అన్నం పైపోయిన అన్నమే నేను చాలా సార్లు తినేసాను దొంగతనంగా. చాలా మంది చుట్టాలింట్లో దొంగతనంగా నేను ఆహారము ఆకలికి తట్టుకోలేక తినిన రోజులున్నాయి. అయన్నీ నేనేం చేశానంటే ఒప్పుకున్నాను. దేవుడు నన్ను ఒప్పించేసాడు. ఇట్లా నాకు స్లేట్ పెన్సిల్ దొంగతనం చేయడం, తల్లిదండ్రులకు అవిధేయతగా ఉండడం. నేను ఎన్నో సార్లు గుడికెళ్ళి వచ్చినప్పుడు నేను ఈసారి మారుతాను. నేను చాలా కోపం అన్నమాట. భక్తి విషయంలో కోపం, ఇప్పటికీ కోపమే. వాళ్ళేమో స్నానాలు చేయరు. నేను అనుకునేది ఈసారి నేను మారుతాను. కానీ నేను మారేదాన్ని కాదు. ఇంకా ఎక్కువగా కోపం ఉండిపోయేది. అయితే ఆ రోజు నా పాపాలన్నీ గుర్తు చేశాడు. నా హృదయంలో ఎంత సంతోషం, ఎంత ఆనందమో, తట్టుకోలేకపోతున్న ఆనందాన్ని. అయితే ఆనందంలో అలా తేలాడుతూ ఉన్నాను. రక్షణ అనుభవం నాలోకొచ్చింది. అది నాకు తెలీదు. రక్షణ అనుభవం నాకు తెలీదు. నాకు దేవుడొచ్చేసాడు. నా హృదయంలోకి వచ్చేసాడు. తర్వాత తెలిసింది మంటి గట్టాలని నాకు మహిమేశ్వరంతో తన ఆత్మ చేత నింపాడన్న సంగతి నాకు తర్వాత తెలిసింది. సరే తెల్లారైంది. ఆ రోజు శుక్రవారము తెల్లారి కాలేజ్‌కెళ్ళాము, వచ్చాము. ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలంటే వీళ్ళందరూ నామకార్థ క్రైస్తవులే. వాళ్ళందరూ ఆ రోజు ఏమైందంటే ఆ రాత్రి నేను 3 తీర్మానాలు తీసుకున్నాను నేను. అంటే దేవుడి దగ్గర ఏం చేసుకున్నానంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను సినిమాలు చూడను, షూటింగ్స్‌కి వెళ్ళను. మాకు షూటింగ్స్ జరుగుతాయన్నమాట. ఆళ్ళు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు గానీ, ఆ యాక్టర్‌ని చూస్తే దేవుడిని చూసినట్టే అని చెప్పి, అందరం కాలేజ్‌కెళ్ళరు, సినిమాలు పనికి కూడా పోరు. అందరూ షూటింగ్‌కెళ్తారు. విజయశాంతి వాళ్ళు హెలికాప్టర్‌లో దిగుతారన్నమాట. మాదే లాస్ట్. అక్కడ ముందు గ్రౌండ్ ఎంతసేపు వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. వెళ్లి చూసేవాళ్ళం. ఇక నా జీవితంలో సినిమాలు, సీరియల్స్, షూటింగ్స్ నేనింక వెళ్ళనని నేను తీర్మానం తీసుకున్నా. ప్రభు నువ్వు నాకు సహాయం చెయ్యని నేను అనుకున్నా. సరే తర్వాత తెల్లారి లెగిస్తే ప్రపంచం అంతా మారిపోయింది అనుకున్నా. కానీ ఎవరు మారలా. నా హృదయమే మారిందన్న సంగతి తర్వాత తెలిసింది. అయితే ఆదివారం వచ్చింది. మరి నేను చున్నీ ఉంటది కదా! ఈ చున్నీ పట్టుకెళ్ళిపోయి 4 గంటలకి ఏదో దూరదర్శన్‌లో సినిమా ఏస్తారు వాళ్ళు. అందరికి ప్లేస్‌లు ఆక్యుపై చేసేదన్నమాట. అయితే ఎళ్ళవే సత్య ప్లేస్ ఆపవంటే నేనెళ్ళనే అన్నా. వెళ్ళను అన్నాను. ఎందుకంటే దేవుడు నాలోకొచ్చేసాడు. నేనింక ఇట్లాంటివి నేను మొక్కేసుకున్నాను దేవుడి దగ్గర. అది తీర్మానం సంగతి కూడా అలాంటి మాటలు రావు. మామూలు కామన్ భాషే కాబట్టి నేను మొక్కుకున్నానే దేవుడికి నేనెళ్ళనంటే. వాళ్ళందరూ క్రిస్టియన్స్ పిల్లలు. వాళ్ళు పుట్టి క్రైస్తవులు. వాళ్ళంతా హేళన చేశారు. వాళ్ళ దగ్గర నుండి నేను చాలా ఫస్ట్ శోధనలు క్రైస్తవుల మీద దగ్గర నుండి నేను శోధన గురయ్యాను. హేళనకు గురైతూ వచ్చాను. అలాగా నేను నా సాక్ష్యాన్ని, నా చెల్లి, నేను, నా ఫ్రెండ్ ఒక ఆమె ఇంకా అందరూ దూరం అయిపోయారు. ఆఖరికి మా ఇద్దరమే నిలిచాం, మా చెల్లి నేను. ఇట్లా మేము సినిమాలకి అట్లా వెళ్ళలేదు. ఆదివారం వచ్చింది. అయితే తెల్లారి సార్‌కి చెప్పా. మా మాస్టర్ గారికి ఆమె స్టాఫ్ రూమ్‌లోకెళ్ళి చెప్తే వాళ్ళెంత సంతోషపడ్డారంటే ఒక ఆత్మను రక్షించుకున్నామని వాళ్ళెంతో ఆనందపడ్డారు. ఇక వాళ్ళు ప్రతి ఆదివారం వచ్చి మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉండేవారు. పాపం గురించి ఒక డాక్ట్రిన్ దేవుడి గురించి అన్ని చెప్పినప్పుడు ఎంత శ్రద్ధ భక్తులతో రాసుకుంటూ ఉండేవాళ్ళం, పశ్చాత్తాపడుతుండేవాళ్ళం. దేవుడికి ఎంత అతీతిగా సమీపంగా అయితూ వచ్చామన్నమాట. ఆదివారం వచ్చింది. ఇంటర్ సెకండ్ ఇయర్ 2 ఆదివారాలొచ్చినాయి ఎగ్జామ్స్‌కి, పబ్లిక్ ఎగ్జామ్స్‌కి. 2 ఆదివారాల్లో కూడా అసలు నాకు చర్చి పెళ్లయ్యే వరకు చర్చ్ ఎలా ఉంటదో, పాస్టర్ గారేంటో నాకేం తెలీదు. ఒకటి తెలుసు, నేను పాపని, నాకు విమోచకుడు యేసు ప్రభువు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళే ఆయన అదొకటే తెలుసు. చర్చి గురించి నాకు తెలీదు. అయితే ఆళ్ళు చెప్పినప్పుడు నేను విన్నాను కదా! ఇంకా అదేంటి బుక్స్ దగ్గర రూమ్‌కెళ్ళి ఏమంటారు బుక్స్ అన్ని చదువుతారు కదా! అక్కడ లైబ్రరీకెళ్ళి చాలా బుక్స్ చదువుకునేవాళ్ళమాట. హతసాక్షుల బుక్కులు అయన్నీ చదివినప్పుడు మిషనరీస్ బుక్స్ చదివినప్పుడు సండే యొక్క ప్రాముఖ్యత వాళ్ళు చదివినప్పుడు నేనేం చేసేదాన్ని, మా మాస్టర్ వాళ్ళు చదవమన్నప్పుడు దొంగతనంగా ఆ బుక్కులు మంచి బుక్కులు దేవుడి బుక్కులు అందులో పెట్టేసుకుని నోట్ బుక్ లో మేము దేవుడి బుక్కులే చదివేవాళ్ళం. అయితే అద్భుతంగా కాలేజీ ఫస్ట్ మా చెల్లి ఇంగ్లీష్ లో వచ్చింది, ఎకనామిక్స్ లో నేను ఫస్ట్ వచ్చాను. అంటే నన్ను గనపరిచిన వారిని నేను కనపరుస్తానన్న వాక్యాన్ని అని దేవుడు నెరవేరుస్తవచ్చు. ఈ లోపల ఏం జరిగిందంటే మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళడం ప్రారంభించాం. అప్పుడప్పుడు వెళ్తాం కదా, పొంగల్ హాలిడేస్ కి హిందూస్ ని పంపిస్తారు, క్రిస్టియన్స్ కి అదే క్రిస్మస్ కి పంపించారు. అయితే నేను పొంగల్ హాలిడేస్ కి వెళ్ళాం. అంటే హిందూస్ అనే సర్టిఫికెట్ ఉంది కాబట్టి. వెళ్తే ఏం జరిగిందంటే మా ఫ్రెండ్
ఆమె ఒక చిన్న బైబిల్ ఆల్రెడీ ఇచ్చింది, చిన్నదే, కొత్త నిబంధన ఇస్తే మా నాన్నగారికి చదువు శాస్త్రం లేదు కదా, ఆయనకేం తెలుస్తుందిలే అనుకున్నాను. కానీ ఆయన నేను బైబిల్ చదవడం చూసేశాడు. చూసేసి నన్నేం అనలేదు. ఆయన ఏం చెప్పారు, గుమ్మ మీద తలకాయ పెట్టి గొడ్డలతో నరికేస్తానని ముందే చెప్పారు. మా నాన్నకి చదువు లేదు కదా, ఈ బుక్కో బైబిల్ ఆయనకేం తెలుసు అనుకున్నా. అయితే మా అమ్మ పొట్టిగా నల్లగా ఉంటారు, చాలా లావుగా ఉంటది హెయిర్. అది మెట్ల మీద నుండి ఈడ్చుకుంటూ వచ్చి మేము అప్పటికి ఇల్లు కట్టుకున్నాము. అయితే మెట్ల మీద నుండి ఈడ్చుకుంటూ వచ్చి మా అమ్మను కొట్టాడండి చీపురు కట్టలతోని. ఆ వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు, పెద్ద పెద్ద అరుపులకి లేదో తప్పు చేశారు అనుకున్నారు. తీరా చూస్తే ఏంటంటే వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. ఇక మా నాన్నగారు మమ్మల్ని కొట్టలేదు కానీ, నాన్న అమ్మను కొట్టొద్దంటే ఇక మమ్మల్ని కొడతాడు. ఈ విధంగా మా అమ్మ మమ్మల్ని కొట్టడం ప్రారంభించింది. ఇది ఇంటికి వస్తే నరకం అనమాట. పూజలు చేయమంటే మేము రహస్యంగా పూజలు చేస్తూ వచ్చేవాళ్ళం. అంటే పూజ చేసినప్పటికీ కూడా అక్క వాళ్ళు చెప్పారు తల్లిదండ్రులను సన్మానించాలని. దేవుడు ఒక రోజు తప్పకుండా ఎర్ర సముద్రాన్ని మరి పాయలు చేసిన దేవుడు నాకు కూడా విముక్తి ఇస్తాడనే ఒక నమ్మకంతో నేను ఏం చేశానంటే రహస్యంగా హృదయంలో ప్రార్థన చేసుకునేదాన్ని, బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. ఈ విధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. అక్కడ ఒక 3 రోజులు మీటింగ్ పెట్టారు, ఆల్టర్ కాల్ ఇచ్చారు. దేవుడు చేయగల సమర్థుడని నువ్వు నమ్ముతున్నావా అని అన్నారు. అప్పుడు నేను చేపకెత్తాను, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, నా జీవితం నీకు అప్పగించుకుంటున్నాను, నీకు అర్పించుకున్నా. ఏం చేయాలి, నాకు మగపిల్లోని అనుకో, నా ఇష్టం అని బయటకు వెళ్ళొచ్చు, నా దేవుడు నాకు కావాలని. కానీ నా ఆడపిల్లకి కొన్ని హద్దులు ఉంటాయి, అవి దాటకూడదు. నాకు నువ్వు కావాలి, నాకు అమ్మ నాన్న కూడా కావాలి, పరువు మర్యాద గౌరవం అన్నారు. కానీ నువ్వేదో ఒక రోజు నన్ను నడిపిస్తావు. అయితే నేను 3 వరాలు కోరుకుంటున్నానయ్యా, నువ్వు ఇస్తావని నమ్ముతున్నానన్నా. అలా ఏం జరిగిందంటే ఒక రోజు ఆ రోజు 3 వారాలు ఏంటంటే, అయ్యా నాకు యేసుప్రభు నమ్ముకున్న అబ్బాయిని పెళ్లి చేస్తావా? ఎందుకంటే పెళ్లి డెఫినెట్ గా ఇంటికి వెళ్తే పెళ్లి చేస్తారు. అప్పటికి 18 ఏళ్ళు వచ్చేసి దాటిపోయినాయి. అంటే వయసు కొంచెం పెద్దది, చదువు తక్కువ అనమాట. ప్లీజ్ నాకు యేసుప్రభు నమ్ముకున్న అబ్బాయినే పెళ్లి చేయాలి, రూపాయి కట్నం తీసుకోకూడదంట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి ఏది కూడా ఆశించొద్దని నిర్గమకాండ మరి 20 అధ్యాయంలో ఉన్న ఆజ్ఞలను వాళ్ళు ఎంతో చక్కగా వివరిస్తూ వచ్చారు, అక్క ఆంటీ వాళ్ళు మేడం వాళ్ళు. కాబట్టి నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు. ఎద్దు నేనును అంటే అక్కడ ఎద్దు అంటే బండి ఇట్లా ఉంటాయి కదా, అక్కడ కొన్ని ఉన్నాయి. కట్నము అవన్నీ ఆశించకూడదు, దైవ ప్రేమలో ఆయనలో ఉంటే అవి ఆశించడు అని చెప్పారు. అయ్యా అలాంటి వ్యక్తిని ఇస్తావు నువ్వు తప్పకుండా. ఒకటేంటి, యేసుప్రభు నమ్ముకున్న అబ్బాయి. రెండోది రూపాయి కట్నం తీసుకోకూడదు. మూడోది ఏంటంటే మరి అమ్మా నాన్నే చెయ్యాలి, నా బంధువర్గములే చెయ్యాలి అని ప్రార్థన చేసుకున్నా. నా స్నేహితురాలు నాకు ఒక వాగ్దానం తీసుకొచ్చింది. ఏంటి పేపర్ ముక్క తీసుకొచ్చేవన్నా? తప్పట్లు అనకూడదు, ఇది దేవుడు మాట, ఇది ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు రోజు క్వైట్ టైం చేసుకుంటే అక్కడ వాగ్దానం వాళ్ళు చెప్పారనమాట. క్వైట్ టైం చేసుకోవాలి, అందులో సిన్ ఉంటది, ప్రామిస్ ఉంటది, గాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ప్రతిరోజు ఒక పారాగ్రాఫ్ గాను ఒక అధ్యాయం చదువుకున్నప్పుడు రోజు రోజుకు దైవ గుణ లక్షణాలు ఎక్కువ మీరు అర్థం చేసుకోవాలి, బైబిల్ ఎక్కువ చదవండి అని చెప్పినప్పుడు నేనేం చేశానంటే ఈ యొక్క ముందు చెప్తున్నా అనమాట, కీర్తనల గ్రంథము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఇట్లా కొన్ని అధ్యాయాలు కంఠస్థం పెట్టేసా. ఎందుకంటే నాకు బైబిల్ ఉండదుగా, మా నాన్నగారు కొట్టేరుగా, మా అమ్మ కూడా తిట్టింది. చిన్నప్పటి నుండి 3-4 పర్యాయములు బైబిల్ తృణీకరించావు, పసుపు నీళ్ళతో కూడా కొట్టింది మా అమ్మ. చిన్నప్పుడే నాకు ఇచ్చారు బైబిల్ ఎవరో. చిన్నప్పుడు ఎన్నోసార్లు సువార్త చెప్పినప్పుడు రంధ్రంలో నుండి వినేదాన్ని. మన హెబ్రోన్లే కావచ్చు, వాళ్ళు డోర్ టు డోర్ మినిస్ట్రీ అక్క వాళ్ళు వచ్చినప్పుడు మైకులో చెప్పినప్పుడు ఆ కన్నంలో ఆ రంధ్రంలో నుండి వింటూ వచ్చేవాళ్ళు, అప్పుడు తిడతా వచ్చేవాళ్ళు. అలాగే నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఏం జరిగిందంటే బైబిల్ బాగా కంఠస్థం కొన్ని మనం అన్ని ఎలా పెట్టగలం కానీ కీర్తనలో చిన్న చిన్న అధ్యాయాలు పెట్టేసుకున్నాను. ఇక తీర్మానం తీసుకున్నాను, ఇంటికి వెళ్ళాను. నా స్నేహితురాలు నాకు ఒక వాగ్దానం ఇచ్చింది. ఏంటి, భయపడకు, బాధించేవారు నీకు దూరంగా ఉన్నారు, ఇది నీకు నడిపిస్తుంది సత్య. ఇప్పటి వరకు నువ్వు నోట్స్ లో క్వైట్ టైం చేసుకున్నావు కదా, మీ నాన్నగారికి మీ అమ్మకు చదువులేదు, అది నువ్వు ఉంచుకో అన్నారు. సరేలే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినాక 15 రోజులు అయింది. టీటీసీ ఎగ్జామ్ రాసాము. ఇక ఎవరికి తెలియదు, దేవుడిని విడిచిపెట్టేసాం అనుకున్నారు మా అమ్మాళ్ళు. బొట్టు పెట్టుకున్నా, పట్టీలు పెట్టుకున్నా, అన్ని పెట్టుకున్నా, గుడికైతే వెళ్ళలేదు కానీ ఇంట్లో పూజ చేస్తున్నాం. అంటే ఎక్కువ రోజులు కూడా కాలేదు. అయితే వెంటనే పెళ్లి సంబంధం వచ్చింది. దేవుడికి ఎంత గొప్పది వేడు తెలుసా అసలు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, మా పెదనాన్న గారు ఇక్కడ ఉంటారు, 2 ఆయన 3 ఆయన ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళు వైజాగ్ లో ఉంటారు. అరే ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, వచ్చి చూసుకో, మంచి అబ్బాయి అంటే మా నాన్నగారు మా మేనత్తలు వచ్చి చూశారు. అరే చదువుకోకపోయినా, కాలేజీకి వెళ్ళిపోయినా, గ్యారేజ్లో అయినా మంచి వ్యక్తి, మంచి గుణ లక్షణాలు, వీళ్ళు చౌదరీస్ అయినా ఇద్దరు ఓసీఏ కదని ఆ యాంగిల్లో వాళ్ళు ఆలోచించారు. సరేలే అని చెప్పి నన్ను కూడా పిలిపించి చూస్తే బ్రదర్ నన్ను చూసి ఏం చేశారంటే ఇంకెళ్ళిపోయారు.
నేను చేసుకోనండి అని చెప్పేశారు. అదేంటయ్యా పేదమ్మాయి అంటే చేసుకుంటా అన్నావు, మరి మా అమ్మాయి పేదవాళ్ళు మంచి వాళ్ళు, నువ్వు కూడా ఒక ఇంటోడివి అవుతావు అని అంటే, లేదండి మీకో విషయం చెప్పలేదు. ఏదో చూస్తానంటే మీరు ఇలా చేసేస్తారు అనుకోలేదు. మాట వరుసకు అన్నాను అనుకున్నాను. నాకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. నా అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టారు. సరిగ్గా చూడరు. నాకు యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టమండి. యేసుప్రభు నమ్ముకున్న అమ్మాయినే చేసుకుంటారండి. నేను అందుకే నా రూపాయి కట్నం కూడా తీసుకోనని దేవుడి దగ్గర ప్రమాణం చేసుకున్నా. నా వాళ్ళెవరు నా పెళ్లికి రారు. నేనొక్కడినే అనంటే, వెంటనే మా పెదనాన్న గారు పురుగుల మందు తాగి చనిపోవడానికి ప్రయత్నిస్తే, మరి తిరుపతి దేవస్థానంలో పీఠాధిపతుల దగ్గర మా మేనత్త సేవ చేస్తదనమాట. ఆమె విమల గారు. ఆమొచ్చి, ఏంటన్నా నువ్వు ఇట్లా తప్పు ఇలా చేయకూడదని చెప్పి ఇంక అందరికి తెలిసిపోయింది. పెద్ద గొడవలయిపోయినాయి. సరేలే అని చెప్పి ఇంకా వద్దు అని అనుకున్నాం. ఈ అమ్మాయికి మంచిగా చదివిద్దాము, ఏం తక్కువ అనుకున్నాం. కానీ ఇంకా రాత్రి 12 గంటలకు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలనుకున్న మంచిర్యాల నుండి వైజాగ్. అయితే దేవుని యొక్క ఆత్మ మా నాన్నగారిని ప్రేరేపణ చేసింది. మీ అమ్మాయి అప్పట్లో ఉన్న కోపము, అప్పట్లో ఉన్న సమస్తము, ఆమె సత్ప్రవర్తన నీకు తెలుసు కదా, ఆమెకి యేసుప్రభు అంటే ఎంత ఇష్టం కదా, నువ్వు ఒక్కసారి మీ అన్నయ్యలకు చెప్పు ఈ పెళ్లి చెయ్యని మా నాన్నగారికి దేవుడు ప్రేరేపణ జరిగినప్పుడు మా అమ్మ మా నాన్న వెళ్ళి అక్కడ అందరు కుర్చీలో కూర్చుంటున్నారు. వన్ బై వన్ అందరూ అప్పుడే కలుసుకున్నారు. చాలా మంది కలుసుకున్నారు అనమాట. ఆ అన్నయ్య మనం వెళ్ళొద్దు, మన ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటే, ఏంట్రా అమెరికా దేవుడు నమ్ముకున్నాడు, యేసుప్రభు నమ్ముకున్నాడంట, వద్దు అవసరం లేదు అని అంటే, అప్పుడు చెప్పాడు మన అమ్మాయికి కూడా యేసుప్రభు అంటే ఇష్టము, నేనే కొట్టాను, నేనే తిడుతున్నాను, అందుకనే వాళ్ళు చేసుకోవట్లేదు, కానీ నేను వాళ్ళని గమనించాను, యేసుప్రభు అంటే ఇష్టం అని. వెంటనే నన్ను పిలిచారు. లోపలున్న సత్య బయటికి రా అని చెప్పారు. ఇక నేను బాత్రూమ్ లోకి వెళ్ళాను. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. అయ్యా నువ్వు నమ్ముకున్నావా అని తలకే ఎస్ అంటే వీళ్ళు తలకే లేపేస్తారు, లేతే ముక్కలు కోసేసి ఆకాశ గ్రద్దలు పక్షులకేస్తారు నా మాంసాన్ని. లేదు అని అన్నానంటే, అందరి ముందు ఒప్పుకోకపోతే నువ్వు అక్కడ ఒప్పుకోవు, నరకంలో వేసేస్తావు. ఇప్పుడు నీవు అంటే నాకు భయమే, వాళ్ళన్నా భయమే, కానీ నేను శిరస్సు వచ్చి నీకే నేను అప్పగించుకున్నా. నేనేం చెప్పాలో నాకు తెలియదు. భయపడకు మరి బాధించేవారు నీకు దూరంగా ఉన్నారు, నోటికి నువ్వు తోడుగా ఉంటారని కూడా నువ్వు చెప్పావు కదా, ఇదిగో నేను వెళ్తున్నాను, నాకు సహాయం చేయి అని చెప్పి నేను అక్కడ కూర్చున్నా. దేవుడు నమ్ముకున్నావా అని ఒక ఆవిడ నమ్మేసుకుని ఉంటదక్క, నీళ్ళలో మునిగిపోయి ఉంటదక్క ఆ చర్చిలో. ఇంకా మనం ఆన్సర్ చెప్పకుండానే వాళ్ళు వన్ బై వన్ ఒక్కొక్కటి అంటా ఉంటున్నారు. అయితే ఆఖరికి చెప్పు అనంటే, అవును ఎస్ అని చెప్పి నేను తలకాయ ఊపిన. అవును అని ఇట్లా తలకాయ పైకి కిందకి ఇట్లా ఊపుతాం కదా, అట్లా ఊపుతూ వచ్చా. ఆశ్చర్యం ఏంటంటే ఒక్కరు కూడా నన్ను కొట్టలేదు, ఒక్కరు కూడా నన్ను తిట్టలేదు. అంటే దేవుడి కొరకు మనం నిలబడితే దేవుడు ఎంత సాయం చేస్తాడు అనే విషయం నేను అక్కడ నేర్చుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోమన్నారు, వచ్చేసాను. మా మేనత్త చెప్పాను కదా, ఆ పీఠాధిపతుల దగ్గర ఆవిడ వచ్చి, నీకు యేసుప్రభు అంటే నిజంగా ఇష్టం అండి అన్న. ఆవిడ గట్టిగా ముద్దు పెట్టుకుంది. నీ పెళ్లి నేను చేస్తానన్నది. ఆఖరికి ఆవిడ పెళ్లి చేసినాక ఆ 2-3 సంవత్సరాల తర్వాత ఆవిడ దేవుడు నమ్ముకున్నప్పుడు ఆవిడ పరిచర్య చేస్తుంది. అట్లాగా నన్ను పెళ్లి చేయడానికి బ్రదర్ దగ్గరికి వచ్చారు. వీళ్ళెక్కడ దొరికారని ఈయన అనుకుంటున్నాడు. అప్పుడు మా అమ్మాయి కూడా యేసుప్రభు నమ్ముకుందంటే, అప్పుడు ఆయన అన్నాడు, అయితే నేను చేసుకుంటానండి, నాకు యేసుప్రభు నమ్ముకున్న అమ్మాయే కావాలండి, నాకు అందం వద్దు, ఏం వద్దండి. అయితే 50,000 కట్నం ఇస్తాను, తీసుకో అయ్యి అంటే, 50 పైసలు కూడా వద్దండి, నేను దేవుడి దగ్గర నిబంధన చేసుకున్నానన్న. అలాగా మరి నేను మొక్కుకున్నాను. ఇక్కడ కూడా బ్రదర్ ని సిద్ధం చేస్తూ వచ్చాడు. అలా పెళ్లి అయిపోయింది. హిందూ పెళ్లి అయింది. ఆ అంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని పోషించలేరు. ఈ రామగుండ ఏరియాలో ఎండ ఆ టైంలో ఆ టిఫిన్లు, కాఫీలు చచ్చిపోతారని చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ కూడా అవ్వలేదు. చర్చ్ పెళ్లి కూడా కాలేదు. పంతులు గారు తీసుకొచ్చి పెళ్లి చేసేసారు. ఆ తర్వాత కుడికాలు పెట్టి ఇంటికి వచ్చినాక బ్రదర్ ఏం చేశారంటే, సత్య నా ఆస్తిని నీకు చూపిస్తాను అన్నారు. ఆ ఆస్తి అంటే ఏంటో నాకేం తెలుసు, డబ్బు అంటే ఏంటో కూడా నాకు తెలియదు, కొత్త బట్టలు అంటే ఏంటో కూడా తెలియదు, కాళ్ళకి చెప్పులు కూడా నాకు తెలియదు, చాలా పేదరాలు నేను. అయితే ఏం జరిగిందంటే, బ్రదరు బీరువా ఓపెన్ చేశాడు. ఆయనకు ఒక రేకుల ఇల్లు ఉంది, బండి ఉంది, చాలా మంచి స్థానంలోనే ఉన్నారు. మంచి వృత్తి, చదువుకోకపోవచ్చు కానీ చక్కటి నైపుణ్యం కలిగిన వాడు, మరి మంచి మానసికమైన సౌందర్యం కలిగిన వాడు, అట్లా భౌతికంగా కూడా బాగుంటాడు. అయితే అతను ఏం చేశారంటే, బ్రదరు బైబిల్ పాటల పుస్తకం తీసుకొచ్చి, ఇదే నా ఆస్తి, ఇదే నా అమ్మ, ఇదే నాకు మా నాన్నగారు పెద్ద ఆయన అగో బయటనున్నాడు, ఇది నాకు తప్ప ఇంకేమీ లేదు, మా అన్నలు నన్ను విడిచిపెట్టేశారు, వాళ్ళు నన్ను చాలా టార్చర్ పెట్టేవాళ్ళు, నేను చదువుకోలేదు, నాకు చదువు అంటే ఏంటో కూడా నాకు తెలీదు, కానీ బైబిల్ పాటల బుక్ అయితే ఉంది సియోను, నేను హెబ్రోన్కి అప్పుడప్పుడు వెళ్తాను, ఇదిగో నువ్వు చదువుకున్నావుగా, ఇదిగో అని చెప్పి మొట్టమొదటి రోజే ఆ పాటల బుక్, ఆ బైబిల్ నా చేతికిచ్చాడు. వెంటనే నా హృదయంలో
ఆనందం తట్టుకోలేకపోయాను. నాకు బైబుల్ లేదు కదా, నా స్నేహితురాలకి ఇచ్చేసాను. అప్పటికి 3 నెలలు ఎంత అయిపోయింది. ఇంకా వెంటనే బైబిల్ ఓపెన్ చేశాను. బైబిల్ ఓపెన్ చేయంగానే ఏంటి కీర్తనల గ్రంథంలో యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకున్న నరుడు ధన్యుడు అని ఒక పెద్ద స్టిక్కర్ ఫస్ట్ పేజీలో పెట్టుకున్నారు బ్రదర్. అది చదవంగానే నిజంగా నువ్వు ఉత్తముడివయ్యా, నీ రుచి నేను అనుభవించాను, నా తనువు తీరేంత వరకు నీ పాదాలని విడిచిపెట్టనని చెప్పి అక్కడ ఆనంద బాష్పాలతో బ్రదరు నేను మోకాళ్ళేసి అక్కడ దేవుణ్ణి స్తుతించి ఆ మరుసటి రోజు నుండి మరి మన హెబ్రోన్ సహవాసానికి వెళ్ళడం అలా ప్రారంభించాం. రూపాయి కట్నం తీసుకోలేదు. ఏ తల్లిదండ్రులు అయితే నన్ను హింసించి బాధించారో ఆ తల్లిదండ్రుల చేతే మరి యేసుప్రభువు నమ్ముకున్న అబ్బాయే కావాలనుకున్నా, అట్లా దేవుడిచ్చాడు. ఈ విధంగా నా వివాహ జీవితం ఎంతో అద్భుతంగా చేశాడు. మందిరంలో ఓ సంవత్సరానికి బాప్తిజం ఇచ్చారు, పరిచర్య ఇచ్చారు. ఇట్లా 2 పిల్లలు. ఈ విధంగా మా జీవితం మరి కొనసాగుతూ వచ్చింది. ఇంకా ఉంది గాని మరి టైం అయిపోయినట్టుంది కదా సిస్టర్. అక్క అక్క మరి 9:30 దాటిపోయినట్టుంది. పర్వాలేదు. మెర్లిన్ ఒక్క నిమిషం అక్క. మెర్లిన్, హలో పవిత్రక్క. అక్క అక్కది ఇంకా ఉంటుందా అక్క కంటిన్యూ అక్క. ఒక పావు గంటలో అయిపోవచ్చు, ఏం పర్వాలేదంటే కంటిన్యూ చేయమంటారా లేదా ఎప్పుడైనా? అక్క కంటిన్యూ అక్క, పర్లేదు అక్క, ఏం కాదు, కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ అక్క, మ్యూట్ లో ఉండే. ఓకే ఓకే అండి, మంచిది. ఆ విధంగా మా వివాహం జరుగుతూ వచ్చింది. 2003 జూన్ 9వ తారీఖున మా వివాహ జీవితం ప్రభు ఏర్పాటు ప్రకారమే ఇక్కడికి వచ్చాం. ఆ తర్వాత మెల్లమెల్లగా దేవుడు మమ్మల్ని సంధించడం, దర్శించడం. అయితే ఇట్లా నేను వెంటనే కన్సీవ్ అయినా ఏనాడు కూడా బెడ్ రెస్ట్ అనేది నాకు తెలీదు. అంటే డాక్టర్లు చెప్పినా అమ్మో నేను ఎన్నో కొండలెక్కానే, ఎన్నో పూజలు చేశానే, దేవుడు నాకు అప్పుడు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు. అరే నా కడుపులో ఉన్న పిల్లోడైనా పాప అయినా వాడు మిస్ అయిపోతాడు, మరి ఈరోజు బైబిల్ స్టడీకి వెళ్ళాలి. అప్పుడు అక్కడ కూర్చునేదాన్ని. అప్పటికి బ్రదరు రక్షణ అంత ఏం పొందలేదు. అంటే ఆరంభంలో జస్ట్ దేవుడు అంటే తెలుసు గాని రక్షణ అనుభవం అంత లేదు. మెల్లమెల్లగా నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను. వెనకతల బ్రదరు కూడా వస్తూ వచ్చారు. అయితే నేను వెళ్తూ ఉన్నప్పుడు అనుకునేదాన్ని, రే లోపల అరే అంటే పిల్లాడు పేరు తెలియకపోయినా ఎవరున్నారో ఇగో అంకుల్ చెప్పిన మాటలు వినాలి, నువ్వు అల్లరి చేయకూడదు అని చెప్పి అక్కడ కడుపులో ఉన్నప్పుడైనా చిన్నప్పుడైనా పాలు ఇచ్చినప్పుడు అందరూ బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నేను అట్లా వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే ఇది దైవికమైన సంతానం. ఈ సంతానాన్ని దేవుని సన్నిధిలో ఎంతో భక్తి శ్రద్ధలతో నా బిడ్డలను పెంచాలంటే కడుపులో నుండే నేను పెంచాలని చెప్పి ముందు లైన్ లో కూర్చోవడం, అలా వింటూ రాసుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి బ్రదర్కి చెప్పేదాన్ని, నా లోపల నా బిడ్డలకు చెప్పేదాన్ని. వాడు పాలు తాగుతూ ఉన్న పిల్లలు ఆ పిల్లడు వాక్యం ఇలా చెప్పింది దేవుడు, నాకు నేనే చెప్పుకునేదాన్ని, పిల్లలకి చెప్పుకుంటా వచ్చేదాన్ని. అలా రేపు డెలివర్ అవుతూ ఉండగా కూడా దేవుడి సన్నిధిని విడిచిపెట్టలే. అట్లా 2005లో మాకు బాప్తిజం ఇచ్చారు. ఇలా మేము ఎదుగుతూ వచ్చినాం. అయితే మరి బ్రదరుకి అంటే మళ్ళీ ఫస్ట్కి వస్తున్నా. బ్రదర్ చదువుకోలేదు కదా, చదువుకోకపోతే అయ్యో జీవ గ్రంథము ఇది మ్యాప్ పరలోకానికి వెళ్ళే, ఈ మ్యాప్ చదువుకోపోతే ఎట్లా, నేను టీచర్ అవ్వాలని ఆశ కోరిక చిన్నప్పటి నుండి. అరే టీచర్ తర్వాత అవుతారు, ఫస్ట్ నా భర్తకి టీచర్ అవ్వాలని చెప్పి నేనేం చేశానంటే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అందరూ అక్కోళ్ళందరూ వెళ్ళిపోతారుగా, నేను చర్చ్ అక్కని పాస్టర్ అక్కని అడిగేదాన్ని, సేవకురాలు అక్క నేను ఇంకా కొంతసేపు పులిపెట్టిన దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకుంటాను అక్క అంటే, ఏంటి ఎందుకు అన్నది. అంటే లేదక్క నేను ప్రార్థన చేసుకుంటాను అక్క అంటే, చేసుకోము దానికే ఉంది. ఆ పులిపెట్టిన దగ్గరికి వెళ్ళి తలకాయ అక్కడ పెట్టి, నా ప్రభు నా భర్తని జీవగ్రంథము చదవాలి, ఆయనకి అక్షరాలు రావాలి, బైబిల్ చదువుకోవాలి. అయితే చదువు మరి దేవుని పరిచర్యకి ఆటంకం కాదు అని నిరూపించాలంటే ఈ పులిపెట్టు మీద ఎక్కి నా భర్త వాక్యం చెప్పాలి అని చెప్పి నేను నేర్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. అయితే బ్రదర్ ఎంత చక్కటి మంచి మనసు అనమాట. ప్రార్థన చేసినాక ఒక రోజు అడిగిన, బావా మరి ఇట్లా వాక్యం చదవాలంటే అక్షరాలు నేర్చుకోవాలంటే, అవును చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నేర్చుకుంటున్నారు, అప్పుడు నేను వింటా ఉన్నాను, రాత్రిపూట్ల చదువులేని మొద్దు కదలలేనిద్దు అని నినాదంతో అప్పుడున్న ప్రభుత్వం కొంచెం అట్లా నాకు ఐడియా ఉంది కానీ అంత రావు అని. అప్పుడే
అన్ని పెళ్ళైన 15 రోజులకి టీచర్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ మా పక్కన స్కూల్కి. అప్పుడు ఆ స్లేట్ తీసుకొచ్చి మెల్లమెల్లగా నేర్పిస్తే అతి తొందరలోనే కొన్ని రోజుల్లోనే ఆయన నాకంటే బాగా ఇప్పుడు కూడా నాకు సరిగ్గా చదవరాదు. ఎంత చక్కగా మరి ఆడియో బైబిల్ తీసుకుని అట్లా నేర్చుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ బైబిల్ చదవడం ప్రారంభించాడు. అట్లా బాప్తిజం ఇచ్చి ఆయన కూడా పరిచర్లో వాడుకుంటా. ఇలా అయిపోయింది. ఆయన నన్ను కూడా మరలా డిగ్రీ, ఎంఏ, బిఎడ్ చదివిస్తూ వచ్చారు. ఇలా చదువు అయిపోయింది. నాతో పాటు ఏం జరిగిందంటే ఇక్కడ నుండి దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అమ్మాయి ఫస్ట్, అబ్బాయి. అయితే పాప అప్పుడు కూడా నేను చనిపోతానన్నారు. కానీ దేవుడు ప్రైవేట్ హాస్పిటల్కి నేను వెళ్ళలా. దేవుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చాడు. విశ్వాసానికి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అని చెప్పి దేవుడు 2 బిడ్డల్ని కూడా కొంచెం ప్రమాదం నుండి కూడా తప్పించాడు. బాగున్నాం. ఇలా ఉండంగా మరి అబ్రహాముతో లోతు రాకూడదు అసలు ఆయన వచ్చినట్టు. నా తమ్ముడిని మా అమ్మ వాళ్ళు పంపించారు. అయితే మా తమ్ముడు నాతోనే ఉన్నాడు లాస్ట్. వాడు డాన్స్ మాస్టర్ అవ్వాలని మా నాన్న కోరిక. వాడు స్టేజ్ల మీద డాన్స్ వేసేవాడు అనమాట. అయితే మా ఇంట్లో ఏముందంటే, మా పెళ్ళైంది కదా, నా ఇంట్లో టేప్ రికార్డ్ ఉండేది, టీవీ ఉండేది. వాడు ఆ ముచ్చటికి ఆ సరదాకి ఏం చేశాడు, మా ఇంట్లో అవే ఉండేవి కాదు. డాన్స్ ఎక్కడైనా ఏంటది పుట్టినరోజులు వెళ్తే డాన్స్లు వేసేవాడు అనమాట. ఇక్కడ పాటలు ఉన్నాయి, బోల్డ్ అని సినిమా క్యాసెట్లు ఉండేవి. బ్రదర్ సినిమా క్యాసెట్లు ఉంటే అప్పుడు ఒక రోజు అవి చూసి వాడు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. వాళ్ళు కూడా పంపించారనమాట. అప్పుడు వాడు 7th చదివాడు. ఒక రోజు బ్రదర్ చెప్పాడు, ఇట్లా మనం సినిమాలు చూడకూడదు అంటే ఆయన వెంటనే విధేయత చూపించాడు. అంటే దేవుడు ఆత్మ ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, భార్య భర్త ఇట్లా చెప్పాలి, వీళ్ళు చెప్తే వింటాను అట్లాంటిది ఏం లేదు. మంచి దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి చెప్పిన మాట విన్నారు. విని ఆ క్యాసెట్లన్నీ తగలబెట్టేశాడు. అసలు నాకు ఆ రోజు ఎంత సంతోషం. తర్వాత టీవీ అమ్మో ఈ టీవీ ఉంటే అసలు ఈ టీవీ కాదు ఏదో చూసేస్తున్నాం అంటే, అవునా అది చూడకూడదంటే, అలా చూడకూడదు టీవీ కదా అంటే ఆ టీవీ అమ్మేశాడు. అసలు ఎంత అద్భుతంగా మరి చెప్పంగానే తన విధేయత చూపించేవాడు. ఇద్దరు ఎదుగుతా వస్తున్నాం. మా తమ్ముడు నాతో వచ్చాడు. ఇక 10 సంవత్సరాలు పని నేర్చుకున్నాడు. ఈ 10 ఏళ్ల వరకు కూడా మేమెంత ఆత్మీయంగా ఎదుగుతున్నామో మాకు ఒక ముళ్ళుగా వాడు ఉంటూ వచ్చాడు. ప్రతిసారి కూడా మాకు ఎంతో ఆటంకంగా ఉండేవాడు. ఆదివారం షెడ్ తీస్తే 20,000 30,000 వస్తాయి, ఇంకా ఎక్కువే వస్తాయి. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. అయితే బ్రదర్ అన్నారు, నేను రెండో పని చేయను, ఆదివారం పని చేయను. రెండో పని అంటే ట్రాక్టర్స్ అమ్మి ఇట్లా బోకర్గా చేయొచ్చు, కానీ అట్లా ట్రాక్టర్లు కొనొచ్చు, అమ్మొచ్చు. అట్లాంటివి ఏం చేయలేదు. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని ఆశీర్దిస్తాడని చాలా స్టాండర్డ్గా ఉండడు. మా తమ్ముడు వెళ్ళి షాప్ తీసేవాడు. అట్లా కొంచెం కలవరం ఉండేది. అలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. మళ్ళీ పులిపేట దగ్గరికి వెళ్ళి నా తమ్ముని రక్షించాయని. అయితే 2013లో వాడు రక్షణ పొందుతూ వచ్చాడు. ఈ విధంగా వాడు కూడా రక్షణ పొందినాక చాలా వాడు కూడా తప్పు తెలుసుకున్నాడు. అలాగా మా చెల్లెళ్ళు ఇద్దరికి, మా తమ్ముడికి, మా అక్క మేనత్త చెప్పాను కదా, వాళ్ళ కూతురు ఆవిడ కూడా మా చుట్టాలందరూ కూడా ఆవిడ కూడా ఎంతో హేళన చేస్తే మా పక్కకే తీసుకొచ్చుకుని మరి అత్తని మా ఇంటి పక్కనే ఉంచుకొని, అలాగే మా మరిది అంటే మా బాబాయ్ కూతుర్ని వాళ్ళ బాబాయ్ కొడుకుకి వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ ప్రార్థన ద్వారా వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసాం. కుటుంబ ప్రార్థన ద్వారా మా బంధువులు ఒక 5-6 ఫ్యామిలీస్ మా కుటుంబ ప్రార్థన ద్వారా ఈ వీధిలో ఇది చర్చ్ అనుకునేవారు. మేమే చర్చికి వెళ్తాం, మేము పాస్టర్లం కాదు, ఇప్పటికీ కాదు. కానీ కుటుంబ ప్రార్థన ఎంత అద్భుతం అంటే అనేకులు వచ్చి ఈ వీధిలో ఇప్పటికి 6-7 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 6-7 ఫ్యామిలీ అంటే చాలా ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు. ఇప్పుడు 5-6 ఫ్యామిలీస్ ఉంటాయి. అయితే ఈ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని అంతగా మా తమ్ముడు రక్షణలో గాని, మా చెల్లెళ్ళు వివాహం విషయంలో గాని, మా తమ్ముడు వివాహం విషయంలో గాని అన్ని మా అత్తని ఎంతో అటు పీఠాధిపతుల దగ్గర సేవ చేస్తున్న ఆమె ఒక మంచి పరిచారకురాలుగా అట్లా ఈ కుటుంబ ప్రార్థనలో ఈ యొక్క డైలీ పోషన్లే మాకు వచ్చిన 4 మాటలే. మనకి ఏం తెలీదు, అంకుల్ వాళ్ళు చెప్పింది వినడం, బైబిల్ చదివినప్పుడు అది దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దేవుడు బలహీనని బలంగా చేయగల సమర్థుడు కాబట్టి అలా చేస్తూ ఉన్నాం. చాలా అద్భుతంగా మేము ఎదుగుతూ వస్తున్నాం. ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాం. ఒకవైపు పరిచర్యలో ఉన్నాం, ఒకవైపు పనులు చేసుకుంటూ ఉన్నాం. ఇక ఆత్మలు వస్తా ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశారంటే ఒకసారి పరీక్షించడం ప్రారంభించాడు. ఎందుకంటే ప్రాక్టికల్ కావాలి కదా, థియరీ ఎంతున్నా ప్రాక్టికల్ ఇంపార్టెంట్ కాబట్టి దేవుడు నా జీవితంలో 2015 నుండి ప్రాక్టికల్ నాకు అదేమంటారు అది ఇచ్చారు నాకు. ఏంటంటే నా తమ్ముడికి 14లో పెళ్లి చేశాను.
14 పెళ్ళైన వెంటనే నాకు క్యాన్సర్ సంబంధించిన గడ్డు, అది క్యాన్సర్ వచ్చేస్తది అని చెప్పారు. అది వెంటనే రిమూవ్ చేయకపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోద్దన్నారు. ఆళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ దారాలు పెట్టేసారు. అట్లా 3 సార్లు ఆపరేషన్ చేశారు. అది ఇంక తీరక ముందే ఆ బాధ, శారీరకమైన బాధ ఇంకా నొప్పి తగ్గక ముందే అది మూడోసారి ఆపరేషన్ చేసుకొని ఇంటికొచ్చాను వైజాగ్ నుండి. తమ్ముడు మరణిస్తూ వచ్చాడు. ఆ రోజే నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజే వాడికి సంవత్సరం అయింది. 2, 3 రోజులు అయిందేమో అంతే, పెళ్లి రోజు అయ్యి సంవత్సరమే. ఇప్పుడే వస్తానని చెప్పి మేము దేవుడి సన్నిధిని, దేవుడి మందిరాన్ని, దేవుడి సహవాసాన్ని విడిచి మంచిర్యాల మేము సీసీలో ఉంటాము. మంచిర్యాల అక్కడ స్కూల్ అక్కడే దగ్గర, షాపు దగ్గరే అని చెప్పి అక్కడ సొంత కట్టుకోవచ్చు అని చెప్పి వెళ్ళాం. రూతు ఏ విధంగా అయితే కోల్పోయిందో నేను కూడా, నాకు దేవుని చిత్తం గురించి అంత పరిచయం చేయొచ్చు, కానీ దైవ సంబంధమైన దేవుని చిత్తం గురించి అలాంటి లోతైన కార్యము, గ్రహింపు, వివేచన ఈ యొక్క శ్రమల ద్వారా నేర్చుకున్నాను, కానీ అప్పుడు అంత తెలియలేదు. అయితే వెళ్ళాను. తమ్ముడిని ఏ చేతులతో పెంచామో, ఏ చేతులతో పెళ్లి చేసామో, కులాలు వేరు అయినా నిలబడ్డాం. పెళ్లిళ్ళలో ఒక్కొక్కరు అనరాని మాటలు, బ్రదర్ని నన్ను ఎన్నో తిట్టారు. రూపాయి కట్నం నా తమ్ముడికి కానీ తీసుకోలేదు. మా చెల్లెలు కూడా కట్నం లేకుండా వ్యక్తులే రావాలని 10 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. అలాగే పెళ్లిళ్ళలో ఎంతో నిందలు వచ్చినా ప్రభు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే తండ్రి ఇప్పటికీ తాగుబోతే, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? అప్పటికి 27 ఏళ్ళు దాటిపోయిన పిల్లలకి, చెల్లెళ్ళకి అలా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే ఆ సంతోషం వెంటనే మరణం. తమ్ముడు మరణించాడు. ఎవరైతే మమ్మల్ని ప్రేమించారో, దండలేశారు, అంటే దండలంటే అట్లా అభిమానించారు, వాళ్ళు వెంటనే రాళ్లు వేసేటట్టు దేవుడు చేశాడు. అట్లా ఆ డెడ్ బాడీ అక్కడే ఉండంగానే పోలీసులు మా మమ్మీ డాడీకి చెప్తున్నారు, వాళ్ళకి కూడా చెప్తున్నారు అమ్మాయి తరపున, మీ వాళ్ళు చంపేసింది మీ అమ్మాయి, మీ అల్లుడు చంపేశారంటే మా అమ్మాయి. ఎవరురా నువ్వు? నా కూతురు, నా కొడుకు కాదు, ఆమెకి కూతురు, కొడుకు, వాళ్ళిద్దరికీ కొడుకులా పెంచుకున్నారు. నేను 12 ఏళ్ళు పెంచి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు 13 ఏళ్ళు పెంచారు, పెళ్లి చేశారు. నా కొడుకు, నాకు అల్లుడు కూతురు అట్లా చేయరు అని చెప్పారు. వాళ్ళు కూడా చెప్పారంట, మీ మీ అల్లుడిని చంపేసి ఉంటారంటే, అప్పుడు సంఘ పెద్ద కూతురునే నా తమ్ముడికి చేసుకున్నాం అనమాట. వాళ్ళే వచ్చి ఇష్టపడ్డారు, ఇంకా చక్కగా ఇష్టపడి మేము చేసుకున్నాం. వాళ్ళు అన్నారు, ఏమండి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలీదు, వాళ్ళు వైజాగ్ లో ఉంటారు, వాళ్ళు అక్క బావని చూసి నా కూతుర్ని ఇచ్చాను, ఆ అబ్బాయి ఎక్కువ చదువుకోకపోయినా ఆ అబ్బాయి సత్ప్రవర్తన చూసి చేశారు, అట్లా మీరు అనొద్దు అని చెప్పి వాళ్ళు మా తల్లిదండ్రులు వాళ్ళు కూడా నిలబడి, ఆ సంఘం కూడా నిలబడి మమ్మల్ని, కొంతమంది వేరే వాళ్ళు ఉన్నా వాళ్ళు నిలబడి మాకు ఎలాంటిది లేకుండా చేశారు. అప్పుడు నా జీవితంలో ఒకలాంటి పరిపక్వతలోకి రావడానికి ఈ శ్రమ నాకు ఎంతో ఆధారం అయిందనమాట. ఇంకా శ్రమ దినం నువ్వు కుంగిపోతావా అని దేవుడు నన్ను ఇంకా ఎంత బలపరిచాడంటే, ఏడుస్తా ఉంటే ఒకవైపు ఏడుపు వచ్చేస్తుంది, కానీ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకి ఆధారం కాదా అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 6 బాధలు కలని ఇడిపిస్తాను, నీకు గాయపరిచిన నేను స్వస్థపరిచిన నా చేతులు నిన్ను ఇట్లా నాకు నిన్ను అన్యాయం చేయట అసంభవం అని నా డైరీ లేసిన యోబు గ్రంథం నుండి కీర్తనలు అంతా మాట్లాడుతూ వచ్చాడు ఆ టైంలో. అట్లా దేవుడు నన్ను ఆదరిస్తూ వచ్చాడు. ఆ బ్రదర్ కుడి భుజం, అమ్మకు ఒక్కగానొక కొడుకు, ఒక్కగానొక కూతురు, ధనవంతులు, కోటేశ్వరు, ₹1,00,000 వాళ్ళ నాన్నగారికి జీతం. దేవుడు ఎందుకు అనుమతించాడో అనుమతించాడు. చిన్న పాప కూడా పుట్టింది. అట్లా ఆరంభమైంది ఆధ్యాత్మికమైన నా యాత్ర. ఇట్లా అక్కడితో ఆగలేదు. ఇంకా ఏం చేశాడంటే దేవుడు, 2015లో దేవుడు చనిపోయినాక నేను ఇంకా దేవుడికి దగ్గర అవుతూ వచ్చాను. ఈ శ్రమల ద్వారా, ఈ మరణం యొక్క ఆ లోటు ద్వారా. ఇంకా 2016లో బ్రదర్ కి ఏమైందంటే డెంగ్యూ జ్వరం వచ్చింది. ఈ డెంగ్యూ జ్వరం రావడం, మామూలు టైఫాయిడ్ అనుకున్నాను, ఏదో బండి మీద తీసుకొచ్చా. ఆఖరికి డాక్టర్స్ చెప్పారు, మీ ఆయన చనిపోతాడు, ఇంకా బ్రతకడు అన్నారు. వెంటనే వెహికల్లోని కరీంనగర్ హాస్పిటల్ తీసుకెళ్లిపోయినాక డాక్టర్ గారు చెప్పారు, మీ ఆయన రక్త కణాలు 20,000 కూడా లేవు, తక్కువ ఉన్నాయి, అందులో ఓ నెగిటివ్ బ్లడ్, ఇక మీ ఆయన బ్రతకడు, తీసుకెళ్లిపో హైదరాబాద్ అన్నారు. అప్పుడు నాకు వాగ్దానం ఏమొచ్చిందంటే, ఏమంటది, యెహోషువ 1వ అధ్యాయంలోని మోసెస్ గారు చనిపోయిన తర్వాత అతన్ని, నువ్వు దిగులు పడకు, భయపడకంటే, అరే మోసెస్ చనిపోయినప్పుడు మరి యెహోషువకి బలపరుస్తున్నట్టు ఇతను చనిపోతారా అని అనిపించింది ఒకవైపు. మళ్ళీ నీ నోటి ఏదైతే అదే అవుతుందేమో అని, మళ్ళీ లేదు అట్లా ఎందుకు జరుగుద్ది అని మళ్ళీ అప్పుడే అన్నాను డాక్టర్ గారితో. అంటే లోపల అలా జరుగుతుంది పోరాటం. డాక్టర్ గారితో చెప్పాను, సజీవ మరణములు యెహోవా వశము, డెడ్ బాడీ అయినా మీరు ఇచ్చేయండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, నేను ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళలేను,
ఒక వెంట్రుక కూడా రాలిపోవడం దేవుడు తెలియకుండా జరగదు. కాబట్టి డెడ్ బాడీ ఇచ్చినా నేనేం అవ్వను. మీరు మంచిగా మనిషిగా చేసినా నేనేం అనను. మీ ఇష్టం మీరేం చేస్తారో చేసుకోండి అన్నా. అవునా అంతేనా అన్నారు. అంతే నేను ఎక్కడికెళ్ళను. నేను ఇక్కడే ఉంటానన్నా. ఇంక బ్రదర్ కూడా చెప్పాను. ఇగో నువ్వేదైనా సిద్ధపాటు ఉంటే సిద్ధపడు. అప్పటికి 15 ఏళ్లయింది మా పెళ్ళయ్యి. నేను సరిగ్గా చూడలేకపోయానని పాపం చాలా దుఃఖంతో ఉన్నాడు. ఎందుకు మనం అట్లా దుఃఖపడాలి? మనకొక నిరీక్షణ ఉంది కదా! అని చెప్పి తనని అట్లా ఆదరించి నేను బయటకొచ్చి ఏం చేశానంటే, నా దగ్గర కరపత్రికలున్నాయి. అది 4 అంతస్తుల బిల్డింగ్. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. అరే నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళు నరకంలో ఏడుస్తారు అని చెప్పి దేవుడు నాకు అన్ని జనుల్లో నీకు వెలుగు ఇస్తారని బాప్తిజం ఇచ్చేప్పుడు వాగ్దానం ఇచ్చారు అని చెప్పి నేనేం చేస్తున్నా, ఒకవైపు అరగంటకు ఒకసారి లిక్విడ్ ఏదో ఒకటి జ్యూస్ చేయడము, నర్సెస్ కి ఇవ్వడము, ఆయన ఐసీలో ఉన్నారు. ఇక నేను అందరికి స్వార్థ పత్రికలు ఇవ్వడం, నా సాక్ష్యం చెప్పడం, దైవ వెలుగు, జీవపు వెలుగు. నేను ఏంటది కేరళలో ఉన్న అఖండ జ్యోతి చూడాలనుకున్నాను. కాదు, యేసుక్రీస్తు వారి నిజమైన వెలుగు నా హృదయాన్ని వెలిగించాడు. ఇదిగో వేదాల్లో ఉందని ఇక అందరికి, ఎంతో మందికి వాళ్ళ పేర్లు రాసుకోవడం, నోట్స్ లో వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, ఇంకా అందరికి సువార్త చెప్పేస్తా. అట్లా 1 వీక్ పట్టింది. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీ దేవుడు చాలా గొప్పవాడు. నీ భర్త చనిపోతాడు అనుకున్నాయన, మరి నీ దేవుడు గొప్పవాడు, బ్రతికాడు, తొందరగా బ్రతికాడు అని చెప్పి డిశ్చార్జ్ చేశారు. అప్పుడు నేను అన్నాను దేవుడికి, ప్రభువా నీ కాలు పెట్టుకుని ఏడ్చే అంత ఆడదాన్ని కాదు. ఎందుకంటే నా భర్తను బతికిచ్చు, నేను ఏడవను, నాకు అవసరం లేదు. నాకు ఎలా ఉండాలో నీకు తెలుసు. నాకు ఈ భర్తనిచ్చిన వాడివి నీవే. తీసుకున్నా నీ ఇష్టము, తీసుకోకపోయినా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని నీ నామానికే స్తోత్రం కలుగును కాక అని చెప్పాను. కానీ దేవుడు నన్ను పరీక్షించాడు. దేవుడు మరలా నా భర్తను నాకు ఇచ్చాడు. ఇంటికి వచ్చాను, మరలా వచ్చింది అక్క. మరలా ఒక 2-3 months కి వచ్చింది. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే డబుల్ టైఫాయిడ్, డబుల్ మలేరియా, మొత్తం బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్, లివర్ అంతా ఆర్గన్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఇక డాక్టర్ గారు చెప్పారు, మళ్ళీ జ్వరం రూపంలో వస్తే మళ్ళీ వెళ్తే మీ ఆయన అరగంట మాత్రమే ఉంటాడు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో నీ కళ్ళ ముందే నోట్లో నుండి, ముక్కులో నుండి, చెవిలో నుండి రక్తం కక్కి చచ్చిపోతాడు. ఇక నువ్వు తీసుకెళ్ళిపోవడం బెస్ట్ అన్నారు. సరే అని చెప్పి నేను అస్సలు వెనకల వనకల వచ్చేసాను. 2017 అది 17 ఇంకా ఇంటికి తీసుకొచ్చాను. అదేదో ఆ డాక్టర్ గారు హోమియోపతి మందులు తీసుకుని వచ్చాను. ఆయన సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అప్పుడు ఆయనకి దేవుడు అప్పుడు కూడా దేవుడు బ్రతికిచ్చాడు. అద్భుతంగా ఆయన కూడా బ్రతికిచ్చాడు. ఇంకెక్కువ చెప్పట్లేదు. అలా బ్రతికిచ్చిన తర్వాత ఏం జరిగింది, మార్లు ఆయన మరణంలో నుండి దేవుడు ఆయన కాపాడుతూ వచ్చాడు. ఆ టైంలో నా పిల్లలు ప్రభుకు దగ్గర అవడానికి, అంటే నా తమ్ముడు మరణం నేను దగ్గర అవడానికి ఆస్కారమైంది. నా భర్త చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అతి చిన్న వయసు వాళ్ళు, 10 సంవత్సరాలు, 11, 13 అనుకుంటా, 8th క్లాస్ అమ్మాయి. అప్పుడు ఆ బిడ్డ ఆ టైంలో ప్రభువుకి దగ్గర అవ్వడం, మారు మనసు పొందింది 8th క్లాస్ లో. ఇలా అయితే ఉంది. ఇంకా ఆయన బాగానే అయిపోయాడు. అది 2018 ఆగస్టు 2017 ఆగస్టు 22వ తారీఖున ఏమైందంటే, నేను క్వైట్ టైం చేసుకుంటున్నా మధ్యాహ్నం 3 గంటలకి. అంటే మరలా మంచి చదువుకుందాంలే అని చదువుకుంటే, నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు దేవుడు. అదేంటి నేను అంటున్నాను, చదివేసి ఊరుకున్నాను కదా, 3 రోజుల నుండి నాకు ఆ స్వరం వినిపిస్తూనే ఉంటుంది. ఆయన మాట్లాడే దేవుడు కదా, ఏంటి ఇట్లా వినిపిస్తుంది. అప్పుడు దేవుడు, పేతురు గారు ఎట్లా వ్యసన పడ్డాడో ఏమో గాని, నేను మాత్రం, అసలు నీకు నోరెలా వచ్చింది ప్రభా, నన్ను ఇంత మాట అంటావా, నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు ఎలా అనగలుగుతున్నావు, నా తమ్ముడు డెడ్ బాడీ అక్కడున్నా నేను ఏడవలేదే, అంటే అంతగా ఏడవలేదు, రక్షణ పొందాడే. ఒక రోజు నా తమ్ముడిని చూస్తానన్నప్పుడు అక్కడ ఆ రోజు నేను నిలబడలేదా, నా భర్త 3 సార్లు చనిపోతాను అన్నప్పుడు, నా భర్త లేకపోతే నువ్వు నాకున్నావు కదయ్యా, భార్య భర్తల ప్రేమ మోడులా మిగిలిపోక తప్పదు, నీ ప్రేమ ఎల్లకాలము ఉంటదని నేను తెలుసుకున్నాను. ఇంకా నేను ఎక్కడ ప్రేమించట్లేదు, సరే నీకు నాకు గొడవద్దు, నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను అని. అప్పుడు అంటే సరిగ్గా గ్రహింపు అప్పటికీ లేదు. అయితే దేవుడు మరలా 3 రోజుల ఉపవాసం తర్వాత నాతో మాట్లాడన్నప్పుడు, ఇర్మియా గ్రంథం మరలా సాయంత్రం పూటలు చదువుకుంటున్నప్పుడు, ఇజ్రాయేల్ కన్నిక, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా, ఇజ్రాయేల్ కన్నిక నువ్వు అలంకరించుకునుట వ్యర్థమే అన్నాడు. అప్పుడు నాకు ఒక్కసారి షాక్ అయిపోయింది. అప్పటికి నేను టీచర్ గా వెళ్తానే ఉన్నాను. ఏ మరణమైనా నేను తట్టుకున్నాను కానీ అలంకారం నేను తట్టుకోలేకపోయాను. అప్పుడు నేను మొండిగా ఉన్నాను. ఆ రోజు ఏమైంది తెలుసా, 29వ తారీఖున ఆగస్టు, చెవులీలు అవి అనుకోవద్దు,
మరి నేను అసలే బాగోను, నేను చెవులు చైన్ పెట్టేసుకుంటాను అని చెప్పి చెవులు పెట్టేసుకుని చైన్ వేసేసుకుంటున్నా. చైన్ చెవులు మరి వేసుకుంటుంటే ఎడం ఆ యొక్క డోర్ ఉంటది, అక్కడ నుండి ఒక స్వరం వినిపించింది, దైవశక్తికి నువ్వు లోబడవా అని. ఆ స్వరం విన్న తర్వాత నా జీవితంలో చాలా మెల్లమెల్లగా మార్పు రావడం ప్రారంభించింది. ఆ స్వరం విన్నాక నరాలు, ఎముకలు, ఆ జాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా ఏమంటారు గ్యాప్ వచ్చేసి ఒకలాంటి భయము, చెమటలు పట్టేసింది. ఏంటి నాకేమంటే మరి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మరి బీపీ ఎక్కువైనప్పుడు ఎట్లా వస్తుందో అట్లా వచ్చేసి ఇంకా నాకు ఆ స్వరం నన్ను ఒకలాగా చేసింది. వెంటనే నేను అయ్యో ఏంటి ఇట్లా అయింది ప్రభు, నేను నీకు కావాలా అంటే అప్పుడు దేవుడు నువ్వు నాకు కావాలి అన్నప్పుడు వెంటనే బంగారం అంటే తమ్ముడే ఆ బంగారం వీధుల్లో ఉంటాడు, బంగారం అంటే భర్తను నాకు బహుమానంగా ఇచ్చా, ఈ ఆఫ్టర్ ఈ బంగారం గురించి కక్కుర్తి ఏంటని చెప్పి అప్పుడు నేను తీర్మానం చేసుకునేటప్పుడు అయ్యా నేను నీ మాట విన్నాను కదా, మరి నాకు కూడా కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉన్నాయి, అవి నేను ఎవరికి చెప్పుకుంటాను, నీకే కదా చెప్పుకుంటాను. అయితే నేను ఈ రోజు నుండి నీ బిడ్డకి నేను ఏమి పొట్టి జాకెట్లు, స్టైల్ జాకెట్లు అంటే దేవుడి యొక్క ఆశీర్వాదము ఆధ్యాత్మికంగా దూరం అయిపోయాను, భౌతికమైన ఆశీర్వాదం ఆధ్యాత్మికంగా దూరం అయిపోయాను అని కూడా చెప్పొచ్చు. అయితే అవన్నీ నేను నిర్ణయం తీసుకున్నా, నా వే ఆఫ్ డ్రెస్సింగ్ అంతా నేను మార్చుకోవాలని దేవుడు నన్ను మారుస్తూ వచ్చాడు. అయితే ఆ రోజు దేవుడిని అడిగా, 3 వారాలు కోరుకున్నా, ఏంటంటే అయ్యా నాకు ఒకే ఒక్క ఆశ ఉంది, ఏంటంటే నా భర్తకు తెలియకుండా ఏమి కూడా, అసలు నా భర్తకు తెలియకుండా, నా భర్త హృదయము మనసు నా మనసు ఒక అద్దంలా ఉండాలి, ఇద్దరం ఒకటే మనసు. నేను ఆయనకి తెలియకుండా ఏం చేయను, ఆయన నాకు తెలియకుండా ఎప్పుడు చేయరు. పాపం ఆయన చాలా మంచి వ్యక్తి. నా నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు ఉన్నంతసేపు నా భర్తకు తెలియకుండా 1000 రూపాయలు 500 చీరలు కొనేసుకోవడం, ఇట్లాంటి చిల్లరవి సులువుగా చిక్కులు పెట్టి పాపం అనే ఆధీనం యొక్క స్వాధీనంలో ఉండేదాన్ని. ఇక నేను ఆ రోజు ఒప్పుకున్నా, నేను ఎన్నడూ కూడా నా జీవితంలో చచ్చిపోయేంత వరకు కూడా నేను చీరల షాపులకి వెళ్ళడం, అసలు నాకంటూ నేనేం కొనుక్కోను, నా భర్తకి తెలియకుండా నేను ఏమి చేయను, ఆయన యొక్క లీడింగ్ కిందకి వెళ్ళిపోతా, ఆయన ఏం చెప్తే ఆయనకు ఆధీనం కిందకి వెళ్ళిపోతా. ఆయన మనసు నా మనసు ఒకే మనసు ఉండాలి, ఒకే శరీరం అన్నా కదా, ఒకే మనసు, ఆయన నాకు దాపరికం ఉండకూడదు అని అన్న ఒకటి. రెండోది, నా జీవితంలోని డబ్బు లేదని నేను ఎప్పుడు ఏడవకూడదు. అంటే అమ్మో పిల్లలు ఫీజులు కట్టాలి, అమ్మో అది లేదే ఇది లేదు, నేను టెన్షన్ పడద్దు, లేకపోతే ఆ ప్రభు ఇస్తాడులే అని ఒక దృఢమైన నిశ్చిత నా హృదయంలో కలిగించవా. ఎందుకంటే ఆడవాళ్ళం కదా, ఒక ఉల్లిపాయ లేకపోయినా, ఒక ఏం లేకపోయినా ఒక టెన్షన్ ఉంటది. అలాంటిది నా సమస్తం నీ మీద ఆధారపడేటట్టు డబ్బు నా జీవితంలో ఏలుబడి కింద లేకుండా నాకు సహాయం చేయవా అని ఆ రోజుకి అడిగిన. మూడోదిగా, ఊరంతా సంపాదించుకుని ఇంటి వారిని సంపాదించుకోకపోతే ఏం గొప్ప, నా పిల్లలు చిన్నప్పటి నుండి రక్షణ పొందాలి అనుకున్నా. నిజంగా దేవుడు ఎంత అద్భుతకరుడంటే అమ్మాయి అప్పుడు మారు మనసు పొందింది, ఇక పరీక్షించడం ప్రారంభించాడు. డబ్బు వద్దన్నాను కదా, ఇంకా నా భర్తకి ఇంకా లోబడము, ఇప్పటికి కూడా ఆయన చెప్పిన మాట వినడము, అట్లా చక్కగా అప్పుడు నేను ఎప్పుడైతే ఆయనకి ఇంకా దగ్గర అవుతూ వచ్చానో మా ఇద్దరిని ఆత్మీయంగా ఆశీర్వదించడం ప్రారంభించాడు అనమాట. పరిచర్య విస్తరించడం గాని, ఆత్మీయంగా ఆశీర్వదించడం గాని, ఆత్మల దగ్గరికి వెళ్ళడం, గుడిసుల వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఇట్లా చేస్తూ వస్తాడు. అంటే యథార్థమైన హృదయము లోకి వెళ్ళిపోయినప్పుడు మనల్ని అంత ప్యూరిటీ చేస్తాడనేది నాకు అర్థమైంది. సరే అదైపోయినాక డబ్బు నన్ను ఏలుబడి చేయొద్దని చెప్పాను కదా, ఏం జరిగిందంటే 2021 కరోనా అయిపోయింది అనుకుంటా, 2022 కరోనా అయిపోయింది. పంజాబ్ మన ఏపీ జహోదాస్ అంకుల్ దగ్గరికి వెళ్ళి బ్రదరు సువార్త కూడికలకు వెళ్ళి ఏదో మీటింగ్స్ ఉన్నాయి వెళ్ళి వచ్చేసి నార్త్ అంటే మాకు చాలా ఇష్టం, నార్త్ ఇండియా పరిచర్య అంటే నాకు అద్భుతంగా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ 3000 మందికి ఎన్ని మెసేజ్లు చెప్పినా, 3000 మెసేజ్లు చెప్పినా మన వాళ్ళకి మూర్ఖంగా ఉంటారు. అక్కడ ముగ్గురికి చెప్పినా ఒక వాళ్ళు చాలా తొందరగా చంపుతారేమో గాని తొందరగా వినేవాళ్ళు కూడా ఉంటారు, భయపడిన అవసరంలో. నార్త్ పరిచర్య అంటే మాకు చాలా భారం ఉంది కాబట్టి బ్రదర్ వెళ్ళారు, వచ్చారు, చెప్పారు, చాలా సంతోషంగా ఉన్నాం. అయితే దేవుని యొక్క పరీక్షకి ఎలా వెళ్ళామంటే, ఆ రోజు బ్రదర్ కి అదే రోజు సాయంత్రం యాక్సిడెంట్ అయింది. ఇంకా మాకు ఫోన్ చేశారు, మేము వెంటనే ఇంకా అమ్మాయి నేను ఇంకా సంఘ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం, ఇంక మందిరానికి హాస్పిటల్కి వెళ్ళిపోయాం. కాలు ఉంది కదా, మోకాలు నుండి పాదం వరకు 3 ముక్కలు ఇరిగిపోయింది కాలు, చిటికిన వేలు ఎక్కడో ఎగిరి పడిపోయింది. ఎవరో ఒక అబ్బాయి స్పీడ్ గా బస్సును ఓవర్టేక్ చేయబోయి బ్రదర్ ని ఇట్లా గుద్దిచ్చేసేటప్పటికి బ్రదర్ బ్యాలెన్స్ తప్పి పడిపోయారు, ఎగిరి పడ్డాడు. హెల్మెట్ ఉంది కాబట్టి తలకు తగలు. సరే అయిపోయింది, హాస్పిటల్లో ఉన్నాం. ఇంకా హేళన చేసే వాళ్ళు హేళన చేస్తారు, నవ్వే వాళ్ళు నవ్వుతారు. ఈ సానుభూతులు ఇవన్నీ మనకు అలా అలవాటేగా. ఇక నేను స్టాండర్డ్ అయిపోయినా, దేవుడు మాటే వినాలనుకున్నా.
అయితే ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. రేణి హాస్పిటల్కి వెళ్ళాను, గవర్నమెంట్ ఎందుకులే అని. రేణి హాస్పిటల్ నా దగ్గర 70,000 రూపాయలు ఉన్నాయి. అప్పటికి బీటెక్ లో అమ్మాయి ఫీజు కట్టడానికి 70,000 రూపాయలు ఉంచుకున్నాను. ఆ 70,000 రూపాయలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినాక అది 3 రోజులకి 70,000 అయిపోయినాయి. 4వ రోజు డాక్టర్ గారు పిలిచి, అమ్మ మీ ఆయనకు ఆపరేషన్ చేస్తాను, 1,15,000 రూపాయలు ఇక్కడ టేబుల్ మీద పెట్టు అన్నారు. అప్పుడు మీ ఆయనకు ఆపరేషన్ చేస్తాను అన్నారు. నా దగ్గర 5,000 కూడా సరిగ్గా లేవు, కొంచెమే ఉన్నాయి, అవే ఉన్నాయి. అప్పటికి నేను 70,000తో అయిపోతాయేమో అనుకున్నాను, కానీ అది కార్పొరేట్ హాస్పిటల్, నాకు అంత తెలియదు, ఎవరి మాట వినలేదు, దేవుడు చెప్తేనే నేను వచ్చాను. అయితే ఇప్పుడు నేను ఆయన కాలు పట్టుకోవడం, ఆయన ముందు ఏడవడం, లేకపోతే వీళ్ళని వాళ్ళని రికమెండేషన్ నాకు అసలు నచ్చదు. నా దేవుడు సజీవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన విశ్వాసత, ఆయన నమ్మకంతో ఎడలో ఎన్నోసార్లు చూపిస్తూ వచ్చాడు, ఇప్పుడు కూడా నాకు చూపిస్తారు. ఆయన నమ్మకంతో నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ బ్రదర్ అక్కడ సిద్ధపడుతున్నారు, నెక్స్ట్ నాకే ఆపరేషన్ చేస్తారని మెంటల్ గా ఆయన సిద్ధపడుతున్నారు. ఫిజికల్ గా ఆయనకి తెలియదు డబ్బులు లేవు. అప్పుడు అడిగారు, డబ్బులు ఉన్నాయి అమ్మాయి అన్నాడు. ఉన్నాయి బాబా, నువ్వేం టెన్షన్ పడుకో అన్నా. కానీ నా దగ్గర డబ్బులు లేవు. నేను రిసెప్షన్ నుండి బయటకు వచ్చి కుర్చీలో కూర్చున్నా. ప్రభు, నాకు ఇప్పుడు 1,15,000 రూపాయలు కావాలి, మెడిసిన్ అవన్నీ కలిపితే 3 లక్షలు అవుతాయంట. నా దగ్గర విశ్వాసం తప్ప ఏమీ లేదు, నువ్వు నాకు దొరికావు. నేను ఒక బొమ్మని రాయిని నేను మొక్కలేదు. ఒక సేవకుడానికి చెప్పాలంటే డబ్బుల గురించి ఏం చెప్తాం? ఒక బంధువులు కాదు, నా చెల్లిని, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు పర్వాలేదు సాయం చేస్తారు. మా అమ్మ ఉంది, ఏ పేపరో ఇంటి పేపర్ పెట్టేనే ఇస్తుంది. నా మరదలు పోలీసు ఉద్యోగం, నా తమ్ముడు చనిపోయినాక 2 సంవత్సరాలు దుఃఖపడి నా సండే స్కూల్లో పరిచయం చేసిన ఆమె దేవుడు ఆశీర్వదించి ఆమెకు మంచి పోలీసు ఉద్యోగం, ఆమె చాలా మంచి అమ్మాయి, ఎవరిని అడిగినా ఇస్తారు. సత్యవతి ఏడిస్తే చాలా మంది ఇస్తారు, కానీ నాకు ఎవ్వరు వద్దు. అన్నయ్య కూడా చెప్పును, సేవకుడు అన్న కూడా చెప్పును, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన ఎవరులు గాని వాళ్ళ దగ్గర నేను అడగను అని చెప్పి నేను ఇక్కడే ఉంటా. భక్సింగ్ అనంత భక్తిపరురాలు కాకపోవచ్చు, కానీ ఆ దేవుడివే నా దేవుడు కదయ్యా, నేను ఇక్కడే ఉంటా. దేహి భిక్షాము నన్ను అడుక్కోవాలా? నా చేతిలో బైబిల్ పట్టుకున్నా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నీవే నాకు ఆశ్రయం అని చెప్పి, ఈ బలమైన కోటగా నువ్వు నాకున్నావని ఆ పాట మళ్ళీ పాడుకొని అక్కడే కూర్చుని స్తుతిచ్చా. తూర్పు నుండి ఇస్తావా, పడమటి నుండి ఇస్తావా, ఉత్తరం నుండి ఇస్తావా, దక్షిణ నుండి ఇస్తావా, పరలోకం నుండి ఇస్తావా నాకు తెలియదు, నేను రూపాయి అడగను. నా భర్త కాలు బాగుంటే నీ పరిచర్య చేస్తాడు, ఒకవేళ ప్రభు చిత్తం మీద ఫుల్ టైం సేవకు వస్తాం. నేను ఎప్పుడో సిద్ధంగా ఉన్నాను, ఆయన ఇంకా సిద్ధపడలేదు. కాబట్టి ప్రభా, డబ్బు ఏలుబడి కింద నేను వద్దు అన్నందుకు నన్ను పరీక్షించా. కాబట్టి నేను డబ్బు కోసం వేగిరపడను, పరిగెట్టను, ఎవరిని నేను అడగను, నువ్వు నాకు సాయం చేయగల సమర్థుడు అని చెప్పి నేను అక్కడే కూర్చున్నా. అయితే ఎంత అద్భుతం తెలుసా, ప్రభు కొరకు మనం తీసుకున్న ప్రతి తీర్మానం కూడా ఆయన ప్రతిష్ఠిస్తాడు. అయితే ఆయన ఏం చేశారు, మా మరిది గారు ఫోన్ చేశారు. అప్పుడు ఏడవాలనిపించింది, కానీ దేవుడు చెప్తున్నాడు, మన కన్నీరు కూడా మరుగ్గా ఉండాలి, అందరి ముందు ఏడవకూడదు, అందరికి చెప్పేసుకోకూడదు. ఎందుకు, మన దేవుడు చేతకానాడు అయితే అందరి దగ్గరికి వెళ్ళొచ్చు. మళ్ళీ దేవుడు అన్నాడు, అలా ఏడవద్దు అన్నాడు. అప్పుడు ఫనీ వైజాగ్ లో చిన్న మరిదమాట, వదిన ఆపరేషన్ అయిపోయిందా అన్నాడు. అయిపోతుంది ఫన్నీ, ప్రార్థన చేయండి అని ఆ దుఃఖాన్ని మింగుకొని మంచిగా మాట్లాడాను. సరేలే అయిపోతుంది, ప్రార్థన చేయండి అన్నా. సరేలే అన్నాడు. వదిన మీకు 50,000 రూపాయలు ఫోన్ లో వేసాను. అబ్బా అసలు ఎప్పుడు మా చిన్న మరిది ఎప్పుడు ఫోన్ చేయరు. అంటే ఎందుకు వేసావంటే, అదేం మాట, నా అన్నయ్య కదా, తీసుకోండి వదిన గారండి అన్నాడు. వెంటనే నాకు మారు మాట రాలే. అక్కడే అబ్బాయి ఫోన్ పెట్టేయంగానే మోకాళ్ళు వేసిన, ఎంతమందికి ఫోన్ చేస్తే నాకు 50,000 వస్తాయి, ఎంత గొప్ప దేవుడు ప్రభు నువ్వు అని చెప్పి తట్టుకోలేకపోయిన ఆనందాన్ని, ఆ సంతోషాన్ని వెంటనే పరిగెట్టుకుంటూ నా దగ్గర ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఏడుపు వచ్చింది. మా ఆయనకి ఆపరేషన్ చేస్తారు అనగానే, ఎందుకు చేయము, 50,000 ఉన్నాయండి నా దగ్గర అంటే, తప్పకుండా అని చెప్పి వాళ్ళు ఏదో రిసిప్ట్ ఇచ్చారు. వెంటనే పైకి తీసుకెళ్లాను. బ్రదర్ కి 4 గంటలు ఆపరేషన్ చేశారు. ఇక ఆ తర్వాత నాకు ఈ విశ్వాసంలో ఇంకా పెరగడం ప్రారంభమైంది. అప్పటి వరకు నాకు విశ్వాసంతో పని లేదు, ఎందుకంటే మా తమ్ముడు కష్టపడతాడు, నా భర్త కష్టపడతారు, 70,000, 80,000, 1,00,000 రూపాయలు వచ్చినవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి నాకు, నేను ఉద్యోగం చేసుకున్నా, నాకు కావాల్సిన చీరలు కొనుక్కున్నా, నాకు బంగారం ఉంది, ప్రసాద్ అది తీసుకురంటే తమ్ముడు తెస్తాడు, ఏమండి అది తీసుకురంటే, నాకు ఫుల్ డబ్బు ఉంది. నాకు విశ్వాసం గురించి చెప్పాను, కానీ విశ్వాసం అంటే ఏంటో కూడా నాకే తెలియదు, నేతి పేరుకాయలు నేయలేనట్టు. అలా అయిపోయినాక ఇంకా నాకు విశ్వాసం యొక్క మర్మం గురించి నాకు బయలుపరచడానికి దేవుడు ఇది అనుమతిస్తూ వచ్చాడు. ఇక ఏం జరిగిందంటే, వేరే వాళ్ళు ఫోన్ చేస్తూ వచ్చారు. సత్య ఇట్లా అయిందంట కదా. అవునండి అన్న, ఇదిగో నీ ఫోన్లో 50,000 వేసాను తీసుకో అన్నారు.
అదేంటండి ఎందుకు హిందూస్ని వాడుకుంటూ వచ్చాడు. అలా అక్క అది మీరు నమ్మాల్సిందే. 8 లక్షల రూపాయలు నేను ఎవరిని కూడా అడగలేదు. అడగకుండానే మరి మా చెల్లి వాళ్ళు ఒక 3 లక్షలు, వాళ్ళు తర్వాత వాళ్ళకి వడ్డీ వాళ్ళు వద్దన్నారు. అసలు కూడా వద్దంటే మనం ఉంచుకుంటామా? బ్రదర్ లెగిసిన తర్వాత మళ్ళీ పని చేసుకున్నాక ఎవరెవరు మాకు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసారు ఒక 3-4 లక్షలు. మిగతావన్నీ చాలా గిఫ్ట్లు వచ్చినాయి. దైవ సేవకుల్లో ఉన్న ప్రేమ, దేవుని సేవకుడు అసలు దేవుని సేవకుల యొక్క ప్రేమ ఏంటో అప్పుడు నేను తెలుసుకున్నా. వాళ్ళు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దిండి కింద 10,000, 5,000, 20,000, 1000 ఎంత కావాలో ఎంత అవసరమో వాళ్ళు దిండి కింద పెట్టేసి వెళ్ళిపోయారు. అది అసలు మాంచిరాల్లో ఉన్న లేకపోతే కరీంనగర్ ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఫ్రూట్స్ అన్ని నా టేబుల్ మీదే ఉన్నాయి. మా ఆయన కష్టపడితే యాపిల్లో ఏ బత్తాయో అరటిపండు కొంటాను. కానీ విశ్వాసం ద్వారా సమృద్ధి నేను చూడగలిగిన. సరే ఆపరేషన్ అయిపోయింది, అక్కడ అంతా క్లియర్ అయిపోయింది. 3.5 లక్షలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇంటికి వచ్చేస్తున్నా. ఇంటికి రాగానే ఏం జరిగింది తెలుసా? మరి తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాలి, రెండోసారి రమ్మన్నారు. 4,000 రూపాయలు ఉన్నాయండి. 4,000 రూపాయలు బట్టి ఇంటికి వచ్చిన. ఇన్ని డబ్బులు ఇచ్చిన దేవుడు ఇంటికి వెళ్తే దేవుడు ఎందుకు పోషించడు అని చెప్పి నేను ఏం చేశానంటే ఇంటికి వచ్చేసి అంబులెన్స్ లో కదా, చాలా రోజులు అంబులెన్స్ లోనే వెళ్ళా. అంబులెన్స్ ఆయనకి 4,000 రూపాయలు ఇచ్చేస్తే, అక్క మీరు ఏమనుకోవద్దు, మీ దగ్గర రూపాయి కూడా తీసుకోవద్దు అని చెప్పారు. ఎవరు చెప్పారంటే చెప్పారు, వద్దు మాకు వద్దు అన్నారు. అట్లా ఎన్నోసార్లు అంబులెన్స్ లో రూపాయి కూడా తీసుకెళ్ళ. ఎంత అద్భుతం! ఆ 4,000 రూపాయలు ఏం చేశారంటే ఆ బైబిల్లో పెట్టి, ఆ బైబిల్ మీద పెట్టి నేను ఈ రూమ్ లోకి వచ్చి బ్రదర్ నలుగురు మోసుకెళ్ళి ఆ రూమ్ లో పెట్టారు. ఈ 4,000 నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, దీన్ని నువ్వు సారైపోతే వెదవరాలు 3.5 సంవత్సరాలను ఆశీర్వదించినట్లు నువ్వు ఇవి నా దగ్గర ఉన్నాయి. ఒక రెట్టు వేసుకుని ఆమె ఒక అప్పమ్మ ఎట్లా ఉందో ఆ దినమకి ఇదిగో నా దగ్గర ఇవే ఉన్నాయి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ 4,000ని ఎంత ఆశీర్వదించాడంటే అంటే ఇది ఒక 6 months విశ్వాసం అనే ప్రాజెక్ట్ నాకు ఇచ్చాడు అనమాట. ఈ ప్రాజెక్ట్ వరకు కేవలం విశ్వాసం అనే ప్రాజెక్ట్ అనమాట. అలా చేయడానికి నాకు దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఏది లేకపోయినా ప్రభు మీద ఆధారపడడం నేర్పిస్తూ వచ్చాడు. అయితే ఇట్లా బ్రదరు మళ్ళీ ఆపరేషన్ చేసినప్పుడు అన్ని దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఇక అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపకు ఫీజు కట్టాలంటే ఇంకా ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. మమ్మీ దేవుడు తప్పకుండా సాయం చేస్తాడన్నా. ఇంకా మా చెల్లెళ్ళు వచ్చి వాళ్ళు ఫీజులు కట్టేసి జాయిన్ చేశారు. ఇక నేను బ్రదర్ బెడ్ మీద ఉన్నారు కదా, నేనే భాగ్యనగర్కి వెళ్ళి దింపి వస్తా ఉన్నప్పుడు పాపకు ఒక మాట చెప్పిన, ఇది హైదరాబాద్ అమ్మా, వీళ్ళందరూ చాలా ఫాస్ట్ గా ఉంటారు, నువ్వు బీటెక్ కదా, నేను నీకేం కొనివ్వలేకపోయాను. ఆడపిల్లలు ఎంత ఫాస్ట్ గా కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు, కొత్త కొత్త చెప్పులు అన్ని వేసుకుంటారు, నేను నీకేమి ఇవ్వలేదమ్మా అంటే ఆ పాప చెప్పింది, అమ్మా నాకు విశ్వాసం ఇచ్చావుగా, అది చాలు, నేను ఎట్లయినా బ్రతికేస్తా. ఈ 6 నెలల్లో అంటే అప్పటికి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినాక చాలా రోజులు ఉంటారు కదా బీటెక్, ఆ టైంలో అయిందన్నమాట. ఆ పాప చాలా దేవుడికి దగ్గర అవుతూ వచ్చింది, కళ్ళారా చూడగలుగుతూ వచ్చింది. కుటుంబ ప్రార్థనలు ఆమెతో పాటు, ఆమె కోసమే ప్రార్థన చేయడం కదా, ఆమెతో పిల్లలతో పాటు కలిసి ప్రార్థన చేస్తే వాళ్ళు నేరుగా చూస్తూ వచ్చారు. ఇంకా ఆ పాపకు కావాల్సిన 4,000 రూపాయలు కావాలంటే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించిందంట. అమ్మని అడిగితే బాధపడుతుంది, నాన్నగారు అలా ఉన్నారని. ప్రభువు నాకు హాస్టల్ ఫీజు 4,000 కట్టాలి, నువ్వు నాకు సాయం చేయన్నప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేసి సత్యక్క ఇదిగో మీ పాపకి 4,000 ఇవ్వు, స్వీటీ క్రిసలైట్ మాట, ఈ క్రిసలైట్ నీకు ఇక అట్లా ఎన్నో సార్లు ఎవరో ముక్కు తెలియని వాళ్ళు, మేము సేవకులం కూడా కాదు అంటే దేవుని యొక్క ఆత్మకార్యం అలా ఉంటదని తన మాట చెప్పిన వెంటనే దేవుడు అట్లానే ఆ పాపకి సాయం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా అక్క ఇంకా చాలా ఉంది. పిల్లలిద్దరు కూడా అప్పుడు బీటెక్ 3rd ఇయర్ ఆగస్టు సెమ్ రాస్తే అయిపోతుంది, 4th ఇయర్ లోకి వచ్చింది. అయితే ఇంటర్న్షిప్ పూణే వెళ్ళాలి. ఇప్పుడు 5వ తారీఖున వెళ్ళి మరి కమిన్స్ లో వచ్చింది 6 months. ఇప్పుడు అమ్మాయిని జాయిన్ చేసి రావాలి. ఆ పాప కోసం ఆత్మీయంగా ఎదిగినట్లు మరి అక్కడ కొత్త ప్రాంతం దేవుడు చెప్పారంట పాపకి, నువ్వు ఎరగని మార్గంలో ఎందు నేను నడిపిస్తాను అని చెప్పినప్పుడు, ప్రభా ఏంటో నాకు తెలీదు, నీ మార్గం నాకు చెప్పినప్పుడు కమిన్స్ లో 100 మందిలో 6గురే సెలెక్ట్ అయ్యారు. 6గురిలో మన అమ్మాయి ఉంది. పూణే వెళ్ళాలి, దేవుడు వాగ్దానం ప్రకారమే వెళ్తుంది. అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఈ రోజు అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మరి వాడు కూడా కొంచెం అంత మారుమనసు పొందాడు. వాడెలా పొందాడంటే ఒక్క సెకండ్ లో చెప్పేస్తా, 5 నిమిషాల్లో. ఈ చిన్నప్పుడు బైబిల్ మరి సండే స్కూల్లో చెప్పినప్పుడు వినరు కదా. ఒక రోజు ఈ కరోనా, భయంకరమైన కరోనా, మేము ఇద్దరం ఎక్కడికో వెళ్ళాం, మా పెదనాన్న గారు క్యాన్సర్ వస్తే ప్రార్థన చేయడానికి.
ఈలో ఒక దురాత్మ వాడిని పట్టుకుని ఏం చేసిందంటే, మోసెస్ ఇంకొచ్చి మోసెస్ ఇంకా ముందుకెళ్ళు అని చెప్పి వాడు 60-70 కిలోమీటర్లు సిరివంచ బార్డర్ అనమాట. అది మహారాష్ట్ర బార్డర్ వరకు వెళ్ళిపోయాడు తొక్కుకుంటూ సైకిల్. ఇంకా వెళ్ళు అని చెప్పి వాడిని ఒక స్వరం వాడిని నడిపించిందంట. అట్లా వెళ్ళిపోతూ వచ్చాడు. మేము 5ంటికి వచ్చాం. 5, 6, 7 అయిపోయింది. పిల్లోడు రావట్లా. ఎక్కడికి వెళ్ళరు. నేనే బండి మీద తీసుకెళ్లి బుక్ కావాలంటే ఫ్రెండ్ దగ్గరికి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. స్కూల్లో ఆడుకుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఇంట్లో భయానికైనా వెళ్ళరు. అయితే ఏంటి అని చెప్పి ఊరంతా తిరుగుతున్నా. అప్పుడు నేను మళ్ళీ దేవుడు దగ్గర అయ్యేటట్టు, అబ్రహాము కుమారుని పరీక్షించినట్టు నువ్వు మళ్ళీ పరీక్షిస్తున్నావు ప్రభా. భర్త అయిపోయాడు, తమ్ముడు అయిపోయాడు, ఇప్పుడు ఈ మగపిల్లలందరూ పరీక్షిస్తున్నా. చాలా సార్లు 5 గంటల నుండి 8 వరకు ఒకలాంటి కలవరం ఉండేది. ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆఖరికి 8వ గంటకి నేను ఒక తీర్మానంలోకి వచ్చాను. ఏమనంటే, నా కుమారు, అందుకంటే ముస్లిమ్స్ కి సువార్త చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు. అప్పుడు ఆవిడ బైబుల్ పాటలు బుక్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. వాళ్ళు కిడ్నాప్ చేశారేమో అనుకున్నాను నేను. అట్లా అపోహలో ఉన్నానమాట వాళ్ళేమో అని. అయితే ఏం జరిగిందంటే, నేను తీర్మానం తీసుకున్నా, ఒకవేళ వాడు చనిపోయాడనే ఒక మాట వచ్చినా, యెహోవా ఇచ్చి యెహోవా తీసుకుని గాక, నీకే మహిమ, నీకే స్తోత్రం చెల్లిస్తాను ప్రభా అని ఎప్పుడైతే నేను ఆ మాట చెప్పానో, కరెక్ట్ గా 8 గంటలకి వాడు అర్ధరాత్రి పూట్ల, అది చిరతపులి తిరిగే ప్రాంతం అనమాట. అయితే కోతులు తిరుగుతున్నాయి, గడాంధకారపు ఆ లోయ గుండా వెళ్తున్నాడంట. నేను ప్రార్థన చేసిన వెంటనే ఆ దురాత్మ వాడి నుండి వెళ్ళిపోయింది. అంటే తల్లి కన్నీటి ప్రార్థన ఎంత గొప్పదో అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. అయితే ఏం జరిగిందంటే, వాడు అప్పుడు ముందు వెళ్తురు లేదు, వెనకాతల భయంకరమైన చీకటి. నేను ఎక్కడికి వచ్చాననేది వాడికి అప్పుడు అర్థమవుతుందంట. మోకాళ్ళు వేసాడంట. ప్రభు, నేను ఇప్పటి వరకు సండే స్కూల్ ఆంటీ చెప్తే, టీచర్ మా ఆంటీ వాళ్ళు చెప్పినప్పుడు నేను మారు మనసు పొందలేదు. నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, నేను ఎక్కడున్నానో తెలియట్లేదు, నాకు దాహం వేస్తుంది అని ఏడ్చుకుంటూ 23వ కీర్తన ఆడుకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుని, ఆ అర్ధరాత్రి సమయంలో, అర్ధరాత్రి అంటే 8 అయింది, అక్కడ చీకటిగా ఉంటది కదా, అరణ్యం కదా, ప్రార్థన చేసుకున్నాడంట. నేను ఈ రోజు నేను మారు మనసు పొందుతున్నా, నీ బిడ్డని నువ్వు నాకు సహాయం చేయవా అని చెప్పి కళ్ళంటి నీళ్లు తుడుచుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వాడికి కొంచెం ఎనర్జీ వచ్చింది, దేవుని శక్తి. అలా సైకిల్ ఈడ్చుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వరా అని చెప్పి, అది హిందీ వాళ్ళు, వాళ్ళు ఎవరో వాళ్ళు అరవోళ్ళు మాట, ఇసుక హైదరాబాద్ తీసుకెళ్తారు, ఇక్కడ ఇసుక బట్టి ఉంటది, ఆ ఇసుక పెద్ద పెద్ద లారీలో. వాళ్ళు కనుక తీసుకెళ్ళిపోయింటే మన పిల్లడు మనకు దక్కేవాడు కాదు. వీడికి హిందీ వచ్చు. వాళ్ళు లేటు వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, ఇసుక మోసేవాళ్ళు. వాళ్ళు 5ంటికి రావాల్సిన మేస్త్రి 8ంటికి వచ్చాడు. అంటే దేవుడు అక్కడ ఆయన ఆపేశాడు. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళు కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తుంటే డబ్బులు లెక్క పెట్టుకుంటే వీడు అడుగుతున్నాడంట, అంకుల్ ఒక్క గ్లాసు నీళ్ళు రా అంకుల్, ప్లీజ్ అంకుల్, వాటర్ ఇవ్వరా అంటే ఎవరు ఇవ్వట్లా. ఒక ఆయన దేవుడు నమ్ముకున్న ఆయన ఒక వాటర్ ప్యాకెట్ కొని వాడికి ఇచ్చి, ఏంటి నాన్న అంటే, నేను ఎట్లా వచ్చానని తెలియదు, దారి తప్పిపోయాను, నాకు మా అమ్మ కావాలి అని అంటే, అప్పుడు ఫోన్ చేస్తే ఇక మేమందరము వెళ్తే తెల్లారి చెప్పాడు, మమ్మీ ఒక స్వరం విన్నాను, ఆ స్వరం వెళ్ళిపో అంటే, నేను అలా పక్కకుంటాడు, ఒక స్ప్రింగ్ చీపురు పుల్లలా ఉంటాడు ఇప్పటికీ కూడా. అలా ఎలా వెళ్ళిపోయాడో తెలియదు. అందరూ ఊరంతా ఆశ్చర్యపోతుంది. తెల్లారి అందరూ వచ్చి, సత్యవతి నీ దేవుడు గొప్పవాడు. ఎంతో మంది చావు బతుకులను ప్రార్థన చేస్తే, పాస్టర్ అంకుల్ వాళ్ళు ప్రార్థన చేస్తే 3 ఫ్యామిలీస్ అట్లా స్థిరపడ్డారు. అవే కాదు, నీ దేవుడు గొప్పవాడు అంటున్నారు. ఎందుకు అక్క అంటే, ఇదిగో ఒకసారి ఈనాడు పేపర్ చూడు, ఒకసారి సాక్షి పేపర్ చూడు. ఎందుకంటే జైపూర్ లో పులి తిరుగుతుంది. నీ కొడుకు చెన్నూరు నుండి, జైపూర్ నుండి ఎక్కడెక్కడికో చాలా దూరం వెళ్ళాడు. ఏ చిరత పులి కంట పడలేదు, ఏ కోతులు వెంట పడలేదు. అదంతా భయంకరమైన లారీలు తిరుగుతాయి. నీ దేవుడు నీ కొడుకుని నీకు ఇచ్చాడు, నీ దేవుడు గొప్పోడమ్మా అని తెలుసుకున్నాడు. అట్లా వాడు మారు మనసు పొందాడు. ప్రస్తుతం వాడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు. అంటే వచ్చాడు రేపు నుండి. వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదిగినట్లు మేము కూడా ఇంకా ఆత్మీయంగా మేము కూడా ఎదగాలి. మా అమ్మగారు, మా తమ్ముడు చనిపోయిన తర్వాత వాడు రాసుకున్న డైరీని బట్టి 18 సంవత్సరాల ప్రార్థనకి మా అమ్మ మారు మనసు పొందింది అనమాట. నా పాపకి పేరు పెట్టినేటప్పుడు అన్నది ఏమని, ఇల్లు సేవకుడు అన్న పేరు పెడతారంటే, వెళ్ళి మీ పాస్టర్ గారు ఏం పెడతారు, మేరీ మార్తా పెడతారు పేరు అన్న. కానీ దేవుడు సేవకుల ద్వారా అభిషేకించి మరి ప్రతిష్ఠించి క్రిసోలైట్ అని పేరు పెట్టారు. మా అమ్మ దేవుడు నమ్ముకున్న తర్వాత, అంటే బైబుల్ మా తమ్ముడు డైరీ చదివి మారు మనసు పొందింది ఆమె.
ఎందుకంటే ప్రార్థన అంతా డైరీలో రాసుకునేవాడు పాపం వాడు. అయ్యో నేను ఎంత పాపినయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, మా అమ్మను రక్షించయ్యా వాడి డైరీ మేము అట్లా దాసుకున్నాం. ఆ డైరీ అయ్యో నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారానే వెళ్తానా అని పాపం ఆవిడ మారు మనసు పొందింది. ఆవిడ బాప్తిజం తీసుకుంది కరోనా టైంలో. అప్పుడు ఆమెకి మేరీ అని పేరు పెట్టారు. అప్పుడు అంటది, అమ్మో ఏంటి ఏ మాట అంటే ఆ మాటే చదువుతి, నేను నీ కూతురికి మేరీ పెడతారేమో అనుకుంటే దేవుడు నాకు మేరీ పెట్టాడు అని. లేదు లేదు, మేరీ అంటే చాలా మంచి పేరు అని చెప్పా. కాబట్టి అమ్మ ఇంకా ఆత్మీయంగా ఎదిగినట్లు, నాన్నగారు ఇంకా ఇష్టపడుతున్నాడు కానీ ఇంకా ఆయన హృదయం ఇవ్వలేదు. నా భర్త తరపున వాళ్ళు కూడా ఎవరు కూడా, వాళ్ళు భయంకరమైన కులపాద వాటిలో ఉంటారు, భయంకరమైన విగ్రహారాధులు. వారి గురించి కూడా ప్రార్థన చేయండి అక్క, నేను కూడా ఆత్మీయంగా ఎదిగినట్లు. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లో ప్రేతులాడక్క, చాలా థ్యాంక్స్. సారీ ఎక్కువసేపు చెప్పేసాను, ఫస్ట్ టైం ఎక్కువసేపు తీసుకున్నాను. థ్యాంక్ సారీ. అక్క ప్రిసిల్ అక్క. హలో అక్క సత్యక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. దేవునికి మహిమ. దేవుడు ఎంత గొప్పవాడు, మరి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో మరి అనుభవపూర్వకంగా మీరు తెలుసుకొని మాలో ఉంటున్న ఆత్మీయ స్థితిని మరి మాకు తెలియజేసినారు. నిజంగా దేవుడు అనేక విషయాల ద్వారా మాట్లాడినారు. మరి ప్రిసిలక్క ఏమైనా ప్రార్థన చేస్తారక్క మేము కంటిన్యూ చేయమంటే?